ఈ సమయంలో ఒక సాక్ష్యాన్ని విందాం. ప్రసాద్ వచ్చి తన సాక్ష్యాన్ని వివరించిన తర్వాత ఇద్దరు పాట పాడిన తర్వాత వాక్యంలోకి వెళదాం. గట్టిగా ప్రసాద్ గారు వచ్చి తమ సాక్ష్యాన్ని వివరిస్తారు. దేవుడు చేసిన కార్యాలకై ఈ అవకాశం వచ్చిన దేవదేవునికి, అలాగే భావ్యాన్ని గారికి, అలాగే కూడొచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలండి. దేవుడు మహాకృపను బట్టి నన్ను, నా కుటుంబాన్ని ఈ వారం అంతా కాచి కాపాడాడు. అలాగే నా ప్రయాణాల్లో కూడా దేవుడు కార్యం చేశాడండి. అంటే నేను ఈ సాక్ష్యం అనేది ఎప్పుడో చెప్పాలండి, కానీ పాపను తీసుకొచ్చాక చెప్దామని ఇన్ని రోజులు ఆగానండి. దేవుని కృపను బట్టి ఈ నెల అంతా దేవుడు కాచి కాపాడానండి. రేపుతో ఒక నెల పూర్తి అవుతుందండి పాపకు కూడా. ఈరోజు అయితే సన్నిధికి తీసుకురావడం జరిగిందండి. కాకపోతే ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఏంటనేది నేను గతించిన టైంలో సాక్ష్యం అయితే చెప్పడం జరిగిందండి. ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా దేవుడు కృపను బట్టి అయితే 9 నెలలు కూడా ఎంతో సవ్యంగా జరిగిందండి. ఏ రోజు కూడా ఏ రిపోర్ట్లో కూడా ఇది బాగోలేదు అది బాగోలేదని ఏ రోజు చెప్పలేదండి. అన్నీ బాగానే జరిగినాయి. కానీ 9 నెలలకు వచ్చేటప్పటికి పేగు మెల్ల వేసుకుంది అన్నట్టు చెప్పారండి డాక్టర్ గారు. సరే స్కానింగ్ వేద్దాం, స్కానింగ్ కూడా చూద్దాం అన్నారు. స్కానింగ్ చూసేటప్పటికి రిపోర్ట్లు అలా ఉందండి. ఆవిడ చెప్పడం అయితే ఏమన్నారంటే, ఈ టైంలో పేగు మెల్ల వేసుకున్నప్పుడు మనకు ఫ్రీ డెలివరీ అయితే చేయకూడదండి. తనకైతే ఫ్రీ డెలివరీ వచ్చే అవకాశం ఉంది, అయినప్పటికీ చేయకూడదు. చేస్తే మనకేమవుతుందంటే బేబీ బాగా నలిగిపోద్ది, తల్లి నలిగిపోద్ది, బాక్స్లో పెట్టే ఇబ్బంది వస్తుందని చెప్పారు. సర్లే, కాకపోతే ఆశగా అయితే ముందు నుంచి అయితే ఫ్రీ డెలివరీ వస్తుంది, నాకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇవ్వాలని తన అనేదండి. నేనైతే లేదు, ఫ్రీ డెలివరీ కాలితే ఈ హాస్పిటల్లోనే చేద్దాం, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వద్దని నేను చాలాసార్లు చెప్పాను. అయినప్పటికీ తన ఉద్దేశం అయితే ఇక్కడ ఉండాలి, దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని తను అలాగే నిలబడిదండి. సరే అని మేము ఇంకా నిర్ణయం అయితే ఏమీ తీసుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక 15 డేస్ తర్వాత నొప్పులు అయితే రావడం స్టార్ట్ అయింది. సర్లేని ఒకసారి లంకలగూడ హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాళ్ళన్నీ చెక్ చేసి అంతా బాగానే ఉంది, ఏ ఇబ్బంది ఉండదు, ఫ్రీ డెలివరీ వచ్చే అవకాశం ఉన్నదన్నారని. అంతా బాగానే ఉన్నాక నైట్ అయితే నొప్పులు స్టార్ట్ అయినాయండి. సర్లే అంతా సవ్యంగానే జరుగుతుంది అనుకున్నాను. కానీ నేను అప్పుడు దాకా అదే అనుకున్నానండి, ఏంటి అంతా సింపుల్గా జరిగిపోతుంది, ఏ ట్విస్ట్ లేదంటే అని అనుకుంటా ఉన్నాను. కరెక్ట్గా టైంలో వచ్చిందండి నర్స్ వచ్చి, ఇప్పుడు దాకా బాగానే ఉందండి, కాకపోతే బేబీ ముందు రావాలి, బేబీ కన్నా ముందు మాయ అనేది ముందు వస్తుందండి, అలా రావడం వల్ల తల్లికి ప్రమాదం అని చెప్పారు. ఇప్పుడు దాకా బాగానే ఉంది, ఏంటి ఈ టైంలో ఎలా చెప్తున్నారని నేను టెన్షన్ పడ్డానండి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకోవడం మొదలుపెట్టారండి. ఆవిడ ఏమందంటే, ఈ టైంలో మేము ఏదైనా రిస్క్ చేస్తే తల్లికి బిడ్డకి ప్రమాదం అమ్మ, అర్జెంటుగా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నారు. నాకేమో పక్కన టెన్షన్ అండి, ఉమ్మినీరు అంతా అయిపోయింది, ఈ టైంలో నొప్పులు తీస్తుంటాను, ఈ టైంలో సడన్గా ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఎవరు గమ్ముని జాయిన్ చేసుకోవాలన్నా భయపెడతారో ఏంటి ఇలా జరిగిందని. నేను ఆల్రెడీ అంతకుముందు అనుకున్నాను మనసులో, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వేసామంటే జనాలు ఏమనుకుంటారు, నువ్వు వ్యాపారం పెట్టు అన్నీ పెట్టు, వాళ్ళకు ఒకవేళ ఇబ్బంది అవుతే నువ్వు పెట్టలేవేంట్రా అన్న మాట అంటారండి. అయినప్పటికీ నేను ఏంటంటే దేవుడు ఒక కార్యం చేస్తాడని తన ఉద్దేశం కలిగి ఉంది. ఆ బిడ్డ యొక్క విధానం పెట్టి నేను గౌరవించాను తప్ప నాకైతే ఏ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా అని ఏమీ లేదు, దేవుడిచ్చినంతలో ఏదో ఒకటి మంచిగానే చేయాలని అనుకునేవాడినండి. అలా ఉన్నప్పటికీ ఆవిడ అలాగ అనగానే నా మనసుకి చాలా బాధ వేసిందండి. ఎందుకంటే ఆ టైంలో ఏ నిర్ణయం చేసుకున్నా, ఏది జరిగినా అది దేవుడి నామానికి అవమానకరం, అలాగే మా ఇంట్లో కూడా ఒక అవమానకరంగా ఉంటుందని నేను చాలా భయపడ్డాను. నెక్స్ట్ ఒకవేళ ఏదన్నా జరిగితే అందరం బాధపడాలని ఆ టైంలో ఆవిడ అలా చెప్పింది. అక్కడ ఉన్న నర్సులు ఏంటి, డాక్టర్లు ఏంటి, అందరూ కూడా దేవుని నమ్ముకున్నారండి. ఆ రూమ్లో ఏదో పరిశుద్ధాత్మ వచ్చి ఎలా చేస్తుందో అలా అందరూ ప్రార్థన చేస్తూ పాటలు పాడడం మొదలెట్టారండి. అలా ఉన్న సమయంలో మాయ అనేది వెనక్కి వెళ్ళి బేబీ తల అనేది ముందుకు రావడం జరిగిందండి. అంటే ఒక్క నిమిషంలో దేవుడు కార్యం చేశాడండి. మేము అప్పటికే అంబులెన్స్ ఫోన్ చేసి అన్నీ రెడీ చేసుకున్న టైంలో దేవుడు లోపలికి వెళ్ళగానే బిడ్డని ముందు పంపించి మా ఆయన వెనక్కి పంపించాడండి. దేవుడు మా పట్ల కార్యం చేశాడండి. నేను అది ముందు నుంచి చెప్దాం అనుకున్నాను, ఏంటంటే నాకు బేబీని తీసుకొచ్చి ఇలా దేవుడు నాకు కార్యం చేశాడని ఉద్దేశంతో చెప్దామని ఇన్ని రోజులు ఆగడం జరిగిందండి. దేవుడు అయితే నా పాప పట్ల ముందుగానే ఒక సాక్ష్యం అనేది తనకి ముందుగానే ఏర్పరచడం జరిగిందండి. బాక్స్లో పట్టాలన్నారు, ఇవన్నీ ఏంటంటే ముందుగానే డాక్టర్ ఊహించి చెప్పింది.
కానీ దేవుడు ఏమీ లేకన్నా ముందుగా నాకు ఆరోగ్యమైన బిడ్డ మాకు దయచేసాడండి. ఆ బిడ్డ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళిన వెంటనే పిల్లల హాస్పిటల్కి యాక్టివ్గా ఉంది, అంతా బాగానే ఉంది, 3 kgs వచ్చింది, అంతా బాగుందండి అని చెప్పడం జరిగిందండి. అదంతా మీరు చేసిన ప్రార్థన వల్లేనండి. అది ఒక్క దేవుడి కృప వల్లే నా పట్ల జరిగిందండి. అలాగే నేను ఏ రోజు కూడా ఆడపిల్ల పుట్టిందని ఏ రోజు కూడా అనుకోలే. చాలామంది ఏమంటారంటే ఫస్ట్ అబ్బాయి పుట్టేలా అనే ఉద్దేశం కలిగి ఉంటారు. కానీ నా మనసాక్షి ఎప్పుడు ఒకటే కోరుకుంటుందండి, కాళ్ళు లేని వాడిని చూసినప్పుడు నాకు కాలు ఇచ్చాడు దేవుడు, కళ్ళు లేని వాడిని చూసినప్పుడు నాకు కళ్ళు ఇచ్చాడు. అదే బిడ్డలు లేని వాళ్ళని చూసినప్పుడు మనకు ఆ ధన్యత కాకుండా మనకు మంచి ధన్యత ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడని అనుకుంటాను తప్ప ఆడమగ అనేది నేను ఏ రోజు కూడా మనసులో ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. దేవుడు ఇచ్చిన అంతల్లో మమ్మల్ని అయితే మా తల్లిదండ్రులు అవ్వచ్చు, బాబీనే అవ్వచ్చు, దేవుడి భక్తిలో పెంచాడండి. అందువల్ల మీరు తల్లిదండ్రులను చూసుకోగలుగుతున్నాం. అలాగే రేపు అన్నాక మా పిల్లలను కూడా మేము అదే విధంగా పెంచితే వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారండి. ఆడ మగ అనేది మా జీవితంలో ఎప్పుడు కూడా మేము ఏర్పరచుకోలేదు. నేనైతే మాకు ముందుగానే ప్రెగ్నెన్సీ వచ్చింది ఆశగాతండి. ఆ టైంలోనే మేము అనుకున్నాం మాకు ఆడపిల్లే ముందు పుట్టాలి. అందరూ అబ్బాయి అబ్బాయి అనుకుంటారు, లేదు మాకు ఆడపిల్లే పుట్టాలి అని మేము తలంచుకున్నాం. అది దేవుడి చిత్తం కాదేమో అండి, అది కోల్పోయాం మేము అతని. ఆ టైంలో కూడా మేము ఒక పేరు అనేది నిర్ణయించుకున్నామండి. మా ఇద్దరు పేర్లు కలిసిలాగా ప్రసాద్ ఆశ కలిసిలాగా ప్రశస్త అనే పేరు అనేది మేము ఎప్పుడూ నిర్ణయించుకున్నాం. అది ఏమైందంటే పోస్ట్ ఇది కోల్పోయాం. దేవుడు మీరేం భయపడక నేను ఇస్తున్నానని మళ్ళీ నాకు బయలుపరిచాడు వాగ్దానం ద్వారా. అలాగే పాపనిచ్చాడండి. అన్నయ్య కూడా పేరు చూడమనగా చాలా నెతికారు. ఆఖరికి దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు కాబట్టి విన్సియా ప్రశస్త అని పెడదాం. విన్సియా అంటే గొప్ప విజయం అండి, అంటే యూనిక్ అన్నట్టు, అంటే కొంతమందిలో ఒక అమ్మాయి అన్నట్టు దీన్ని ఏర్పరచడం జరిగింది. అందువల్ల పాపకు కూడా మన పేరు అయితే పెట్టడం జరిగిందండి. అన్నయ్య చేతుల మీద విన్సియా ప్రశస్త అని పేరెట్టామండి. ఇదంతా కూడా దేవుడి కృప వల్లే మా పట్ల జరిగిందండి. అలాగే ఈ నెల కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడండి. ఆ అమ్మాయికి సులువు ప్రసవం రాదన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో చేయలేమన్నారు. ఒకవేళ ఇవన్నీ ఎదుర్కొంటే పాపనే బాక్స్లో పెట్టాలన్నారు. కానీ ఏమీ లేకుండా దేవుడు ఒక ఘనతగా మా పట్ల కార్యం చేశాడండి. వివాహం లేకపోతే ఎలా చేశాడు, అలాగే పిల్లల విషయంలో కూడా దేవుడు ఒక కార్యం మా ఇద్దరి పట్ల కూడా చేశాడండి. అందును బట్టి దేవుడికి వందనాలు. అలాగే మా ఇద్దరి గురించి కూడా ప్రార్థించండి. మేము పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటనే ఉద్దేశంతో. అలాగే బాబీ గారు కూడా ప్రతి విషయంలో కూడా మాకు ఎప్పుడూ హెల్ప్గానే ఉంటారండి. ఎందుకంటే కష్టంలో అవచ్చు, సంతోషంలో అవచ్చు, అలా ప్రతి విషయంలో కూడా మాకు ఎప్పుడూ ఉంటారండి. అలాగే అన్నయ్య అయితే ప్రెగ్నెన్సీ వచ్చి కాంచి ఆశ పొట్ట మీద వేసి ప్రేయర్ చేసేవారండి. ఏదన్నా ఒకవేళ ఇంట్లో ఇబ్బంది ఉన్నా, ఒకవేళ తనకు ఆరోగ్యం బాగోపోయినా వెంటనే వచ్చి ప్రేయర్ చేసి ఇలా చేయడం జరిగింది. అదంతా అన్నయ్య మా పట్ల ప్రేమ చూపించిన దాన్ని బట్టి కూడా వందనాలండి. ప్రేయర్ చేసిన మీ అందరికి కూడా వందనాలు. అలాగే దేవుడు నాకు ఇచ్చిన చక్కటి బహుమానం బట్టి కూడా ఆశ తరపున మా తరపున దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ దేవుడి చిన్న సాక్షిని దీవించను కదా. ఈ సోమేశ్వర దేవదేవునికి దైవశానికి మా వందనాలండి. కూడా వచ్చిన సగమిట్లందరికి కూడా వందనాలు. నేను ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నేను ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిశ్చయముగని ముగింపు ఉంది, నమ్మకం వమ్మైపోదు. నిశ్చయముగని ముగింపు ఉంది, నమ్మకం వమ్మైపోదు. నిన్ను ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను.
చెక్కుకుంటే నిన్ను నా అరచేతిలో, మోసితే నిన్ను నీ తల్లి గర్భము, చెక్కుకుంటే నిన్ను నా అరచేతిలో, మోసితే నిన్ను నీ తల్లి గర్భము, కాపాడితి నిన్ను కంటి పాపలా జీవితకాలం అంతా, కాపాడితి నిన్ను కంటి పాపలా జీవితకాలం అంతా, నీదు జీవితకాలం అంతా. నిశ్చయముగని ముగింపు ఉంది, నమ్మకం వమ్మైపోదు. నిశ్చయముగని ముగింపు ఉంది, నమ్మకం వమ్మైపోదు. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. భయమెందుకు నా ప్రియ పుత్రిక, ఇకపై కీడు కనరాదుగా. భయమెందుకు నా ప్రియ పుత్రుడా, ఇకపై కీడు కనరాదుగా. నీతోనే ఉంటూ నీ చేయు కార్యం అద్భుతకరమైయుండును. నీతోనే ఉంటూ నీ చేయు కార్యం అద్భుతకరమైయుండును. అవన్నీ ఆశ్చర్యకరమైయుండును. నిశ్చయముగని ముగింపు ఉంది, నమ్మకం వమ్మైపోదు. నిశ్చయముగని ముగింపు ఉంది, నమ్మకం వమ్మైపోదు. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండు చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకునండి, తల ఉంచుకునండి. ప్రభు వైపు మన మనస్సును పెట్టి వాక్యానుసారమైన మాటతో ముందుకు వెళదాం. ప్రార్థన చేయండి. దేవుడు మనతో మాట్లాడినట్లు మనము మన హృదయాలను దేవుడు తెరిచిన విధానాన్ని బట్టి మన హృదయాలలో దేవుడు తన కార్యాలు చేయనట్లు, మేలులన్నిటిలో దేవుడు సహకారంలో సాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. ఎవరి గారు నోరు తెరిచి ప్రార్థన చేయండి. అయ్యా, బయట వారు లోపల వారు ఎక్కడ వారు అక్కడ దేవునిపై మీ మనసును పెట్టి ఈ మధ్యాహ్న వేళ దేవుడు మనతో మాట్లాడినట్లు, తన కృప మనకు విస్తరించబడినట్లు ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు ప్రార్థన చేయాలి.
కృపా సత్య సంపూర్ణమైన దేవ, కృపగల నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం వేళ నీ వాక్యం వింటా నీ పాదాల దగ్గర నుంచి కూర్చుని ఉన్నాం నాయనా. నీ యొక్క స్వరము ద్వారా, ఈ యొక్క స్వరము ద్వారా నీ వాక్యము యొక్క సారాంశం వీరి హృదయాలలో కార్యం జరిగించినట్లు సాయించాయి. నీ పరిశుద్ధాత్మ క్రియలు ఇక్కడ జరిగించాయి. ఇక్కడ ఈ సంఘం నీ సంఘము, నీవు ఏర్పాటు చేసుకున్న సంఘము, నీవు పిలుచుకున్న బిడ్డలు, వీరికి నీ వాక్యపు అవసరత ఎంతో ఉంది. నీ వాక్యపు అవసరత ఎంతో క్షేమంగా ఉంది ప్రభువా. వీరి జీవితాలు బలపడినట్లు, జీవితాల్లో క్షేమము కలిగినట్లు, నీ ప్రేమ మరింతగా విస్తరించినట్లు, నీ కృప వీరికి మరింతగా ఉపయోగపడినట్లు, ఈ వాక్యం హృదయంలో చొచ్చుకున్నట్లు, హృదయం మండినట్లు, హృదయ ఆలోచనలు నీ వైపు తిరిగినట్లు, నీ యొక్క వీరి హృదయం గాయాలన్నీ కట్టబడినట్లు పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. నీ మహిమలో మమ్మల్ని వాడుకొని ప్రతి అవసరత తీర్చండి. నీ ఆత్మీయ అవసరతల్లో సమృద్ధిగా తీర్చి అనుగ్రహించమని, కృపాక్షేమము మా వెంట నడిపించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని, లైవ్లో ఉన్నవారిని, ఇక్కడ ఉన్నవారిని, అందరి హృదయాలు నీ చేతులుగా అప్పగిస్తూ యేసు దివ్యమైన అత్యధిక శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. బాగున్నారని అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు మహాకృపను బట్టి ఈ ఇచ్చిన 3వ ఆదివారాన్ని బట్టి దేవునికి 2 చేతులు ఆకాశం వైపు చాపి స్తోత్రం చెప్దాం బిగ్గరగా అందరూ కలిసి. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, మీ బైబిల్ తెరచి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక అండి 4వ అధ్యాయము 15వ వచన భాగం మనం చదువుకుని ధ్యానించుకోబోతున్న మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ మాట. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. సమస్త విషయములలో మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. స్తోత్రం చెప్దాం అందరూ కలిసి బిగ్గరగా. హల్లెలూయా. ఈరోజు మన వాక్య అంశం అంతా కూడా శోధన జయించాలి. శోధన అనే పదాన్ని మనం తెలుగులో 2 వాటికి వాడతాం. ఒకటి కొన్ని కష్టాలు, నష్టాలు, సందర్భాల్లో వచ్చినప్పుడు శోధన అంటాం. 2 బైబిల్ చెప్పే మరొక శోధన. ఈరోజు మనం మాట్లాడుకునే 2వ అర్థం ఇచ్చే శోధన విధం ఏంటంటే, కొన్ని సైతాను శక్తుల ప్రభావాలు మనల్ని పాపం చేయమని మనల్ని శోధించినప్పుడు, దీన్ని ఇంగ్లీష్లో టెంప్టేషన్ అంటాం. ఈ టెంప్టేషన్స్ వచ్చినప్పుడు దాని గురించిన మాట మనం ఈరోజు మాట్లాడుతున్నాం. టెంప్టేషన్స్ అంటే మనల్ని సైతాను ప్రభావితంగా మన హృదయాలను మనల్ని ప్రేరేపించడం, చేయమని మనల్ని ప్రోత్సహించడం, ఒత్తిడిగా తీసుకురావటం అనే మాటకి దీన్ని శోధన అని పేరు పెట్టబడింది. యేసుక్రీస్తు వారిని మనం చూడాలి. మనందరము యేసుక్రీస్తు వారిని గమనించాలి. మన వలే ఆయన శరీరాన్ని ధరించిన వాడై ఉన్నాడు. మనలాంటి శరీరాకారంలో ఉన్నవాడై ఉన్నాడు. అలాంటి శరీరాకారంలో ఉన్న ఆయన మనలాంటి శోధనలే ఆయనకి వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఎక్కువే వచ్చాయి. అయితే అలాంటి శోధనలన్నిటిలో వాక్యం ఏమని చెప్తుందంటే, యేసుక్రీస్తు వారట మనవలే శోధించబడినను ఆయన ఏ పాపము చేయని వాడిగా మిగిలిపోయాడని రాయబడింది. మనలాంటి శోధన ఎదుర్కొన్నాడు ఆయన. మనలాంటి సైతాను శక్తుల ప్రభావాలతో, ఒత్తిళ్లతో, ఒక ప్రేరేపణలు కలిగిన ఎదుర్కొన్నాడు ఆయన. కానీ పాపము లేనివాడుగానే ఉన్నాడు ఆయన. ఆ విషయమే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆ సందర్భాన్నే మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. దేవుని బిడ్డలు దేవుని వలె ఉండాలని దేవుని యొక్క ప్రాముఖ్యమైన ప్రణాళికే ఉన్నది. దేవుని వలె జీవించాలని. భౌతిక పవిత్రత దేవుడు మనకు అవసరం అని అంటున్నాడు. భౌతిక పవిత్రత చెప్పండి, ఏం అవసరం అంటున్నాడు దేవుడు? భౌతిక పవిత్రత అంటే మన జీవితాల్లో బాహ్యంగా పవిత్రత అవసరం అంటున్నాడు.
అలాగే అంతర్గత పరిశుద్ధత, పరిశుద్ధ ఆత్మ సంబంధమైన వాడన్నిటిలో పరిశుద్ధత అవసరం అంటున్నాడు. ఈ చాలా ప్రాముఖ్యంగా ప్రతి క్రైస్తవుడికి ఇది అవసరం. నాకు ప్రభువుని నమ్మటం వచ్చు కానండి పవిత్రంగా ఉండటం రాదండి. ప్రభువుని నమ్మటం వచ్చు కానండి మంచి పనుల్లో దేవుని చెప్పిన వాక్యాన్ని అనుసరించడం రాదండి అనేది కాదు క్రైస్తవ్యంలో మనం వెళుతున్న మార్గాలు. ప్రభు ప్రతి ఒక్కరి వద్ద ఆశించే ఆ ఆశ ఏంటంటే అందరూ నాలాగే శోధన జయించే వారి వలె ఉండాలి. శోధన జయించే వారి వలె ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలట? శోధన జయించే వారి వలె ఉండాలి. శోధన లేక శోధకుడు ప్రతి ఒక్క విశ్వాస దగ్గరికి, ప్రతి సామాన్యమైన మనుషుల దగ్గరికి, అందరి దగ్గరికి వస్తాడు. ప్రతి ఒక్కరి వద్దకు వచ్చి ఆ శోధన మనకి అందిస్తూ ఉంటాడు. అయితే ఆ శోధనలో చాలా సందర్భాల్లో పడిపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో పడిపోతారు. శోధకుడికి పడిపోతారు, పాపంతో మిగిలిపోతారు. దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడతారు, ప్రార్థన చేసుకుంటారు, మళ్ళా బయటికి వెళ్తారు, మళ్ళా శోధన వస్తుంది, మళ్ళా పడిపోతారు. ఇట్లాంటి బలహీన విశ్వాస జీవితం నీకు వద్దు, అవసరం లేదు. దేవుడు అలా నేను ఉండకూడదు అని అనుకుంటున్నాడు ఆయన. శోధన వచ్చినప్పుడు, శోధకుడు శోధించినప్పుడు ఏమి చేయాలో, ఎలా చేయాలో బైబిల్లో యేసయ్యే నేర్పాడు మనకి. ప్రాముఖ్యంగా శోధకుడు ఎలా శోధిస్తాడో యేసయ్యను శోధించిన విధానాన్ని గమనిద్దామండి. లూకా సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ 4వ అధ్యాయం తెరిస్తే అక్కడ యేసుక్రీస్తు వారిని శోధించడానికి సైతానుగాడు వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అనంతరం ఆయన్ని ఆ ఉపవాసం అయిపోయిన అనంతరం ఆయన అరణ్యంలో కొనుపబడగా అక్కడ శోధకుడు వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. శోధన నెంబర్ 1 ఏమని శోధించాడు? యేసు ప్రభు నువ్వు 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు నువ్వు ఉపవాసం ఏకదేటగా ఉన్నావు, ఆకలి అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది నీకు, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే, నిజంగా దేవుని కుమారుడు అని నాకే కాదు అందరికీ తెలిసి వచ్చేలాగా ఆ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను అన్నాడు. ఇది శోధనలో మొదటి భాగం వాడిది. సైతాను శోధన అనేది ఎలా ఉంటుందో ఇక్కడ యేసయ్యను శోధించిన విధానాన్ని బట్టి ఇక్కడ మత్తయి గారు రాశారు, లూకా గారు రాశారు. ఎట్లా ఉంటుంది సైతాను గారి శోధన? జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని, నన్ను, అందరినీ, ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని సైతాన్ ఎలా శోధిస్తుందంటే నీ అవసరతను బట్టి శోధిస్తుంది. నీకేం అవసరత ఉందో దాన్ని బట్టి శోధిస్తుంది. నీ అవసరత తీరే మార్గాల్లో రకరకాలు చూపిస్తుంది. సత్యవంతమైన మార్గం తప్ప సత్యవంతము కాని మార్గాలన్నీ చూపిస్తుంది. నీ అవసరం ఏంటి ఇప్పుడు? ఆడి నీ మీద ఉండి నిన్ను పరిశోధన చేసే ఆ అంశం ఏంటంటే నీ అవసరం ఏంటి. కొంతమందికి ఇల్లు కట్టుకోవడం అవసరం, కొంతమందికి పెళ్లి చేయడం అవసరం, కొంతమందికి గర్భఫలం అవసరం, కొంతమందికి తగ్గటం అవసరం, ఇంకొంతమందికి ఇంకొన్ని అవసరతలు ఉన్నాయి, ఇంకొంతమందికి ఇంకొన్ని అవసరతలు ఉన్నాయి. ఇలా ఎవరి అవసరతలు వాళ్ళు ఉన్నాయి. కాబట్టి వీటి గురించి మనుషులు తాపత్రయపడతారు. తీరితే బాగుండు, జరిగితే బాగుండు, అయితే బాగుండు, పోతే బాగుండు అని కొన్ని సందర్భాల్లో అందరూ కోరికలు కోరుకుంటారు. అలాంటి కోరికలన్నీ కోరుకున్న వాళ్ళందరి శోధనల్ని, బలహీనతల్ని గమనించి ఈ శోధకుడు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని తప్పుత్రోవకు తప్పిస్తాడు, చెడు మార్గాల్లోకి నడిపిస్తాడు. అవసరతలను బట్టి తప్పక చాలామంది తప్పుడడుగులు వేస్తూ ఉంటారు. అవసరతలను బట్టి తప్పక చాలామంది చెడు మార్గాలను ఎన్నుకుంటూ ఉంటారు. అవసరతను బట్టి తప్పక చాలా ప్రాంతాల్లో రకరకాల విధానాలు జీవిస్తూ ఉంటారు. వింటున్నారయ్యా? బైబిల్ ఏం చెప్తుందంటే ఎన్ని సందర్భాలైనా సరే, ఎలాంటి సందర్భమైనా సరే, ఎలాంటి అవసరత అయినా సరే వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి అని అంటుంది వాక్యం. నాకు తెలిసిన పాస్టర్ గారు ఢిల్లీలో పరిచయం చేస్తున్న ఆయన చెప్పిన కథనం ఇది. ఆ కథనం యొక్క సారాంశం ఏంటంటే ఒక దేవుని బిడ్డ, ప్రభు సన్నిధిలో వచ్చిన బిడ్డ సడన్గా వాళ్ళ ఆయన చనిపోయాడు. వాళ్ళ ఆయన చనిపోతే వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చూడక ఆమెను తోసేశారు, ఆమె నా పిల్లల్ని తోసేశారు. మీకు నాకు సంబంధం లేదు, మా అబ్బాయి చచ్చిపోయాడు, నీకు నాకు సంబంధం లేదని తోసేశారు.
ఈ ఆడామె పాపం ఏం చేస్తుంది, ఏమి చేయలేని పరిస్థితి. చాలా సన్నగా బక్కతిగా ఉండేదట, ఏం చేయలేని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళి పని అడిగినా పని ఇవ్వలేదట, ఎక్కడికి వెళ్ళి ఇది అడిగినా ఏ సహకారం ఎవరు చేయలేదట. ఇక అక్కడ ఉన్న రెడ్ లైట్ ఏరియాకి ఎవరో పరిచయం చేసి ఆమెని రెడ్ లైట్ ఏరియాకి పంపించారు. ఇక వ్యభిచారం అనేది ఆవిడ అలవాటు చేసుకుంది. చర్చికి రావట్లేదని పాస్టర్ గారు అడిగి మొత్తానికి ఆవిడ ఎక్కడుందని ఆరాధిస్తే ఆమె పలానా ప్రాంతంలో ఉందని పాస్టర్ గారు తెలిసి గుండె పగిలిపోయింది పాస్టర్ గారికి. ఏంటి ఈవిడ రావట్లేదు, చనిపోయిన తర్వాత ఒక నెల రోజుల్లో వచ్చేస్తారు కదా అని ఎదురు చూస్తే ఈవిడ నెలలోనే జీవితం తారుమారైపోయింది ఏంటో బాధపడి ఆవిడది ఇల్లు తెలుసు కాబట్టి ఇంటికి వెళ్ళి ఆ అద్దింట్లో ఎక్కడో మూల ఉన్న ఇంటికి వెళ్ళినప్పుడు అడిగాడట ఆయన. ఒక 3-4 వేసుకుని వెళ్ళినప్పుడు అడిగాడట, అమ్మ ఏంటిది, ఇలాంటి పనులు ఏంటి అమ్మా, ఇలాంటిది అంటే నన్ను ఎవరు పట్టించుకోలేదండి, మా ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు, మా ఇంట్లో పిల్లలు అవసరతలో ఉన్నారు, మా ఇంట్లో సందర్భం పరిస్థితి అలా ఉంది, ఎవడు పట్టించుకోవట్లేదు, ఏ దారి ఎరగక ఏ దారి పొందక ఇందులో నేను అడుగు పెట్టాల్సి వచ్చింది, నా పరిస్థితి నన్ను ఇలా మార్చాయి అన్నదట. నువ్వు యేసయ్యని నమ్ముతున్నావా ఇప్పుడు వరకు అని అంటే ఇంకా నమ్ముతున్నానండి, యేసయ్య నాకు నమ్ముతున్నానండి. మరి యేసయ్యని నమ్మితే ఇలాంటి ఆలోచన నీకు ఎవడు చెప్పాడు? యేసయ్యని నమ్మితే ఇట్లాంటి పనులు ఎలా చేయమన్నాడు నిన్ను? సింహము పిల్లలైనా ఆకలి కొని ఉంటాయేమో కానీ నా బిడ్డలు నేను ఆకలి కొని ఇవ్వనని వాక్యాలు ఉన్నాయి కదా, ఆ మాటలు ఎందుకు నమ్మబుద్ధి లేదు నీకు? ఏంటో తెలియదండి. ఆ టైంలో పిల్లల ఆకలి చూసి, ఆ టైంలో పిల్లల అవసరాలు చూసి ఇలాంటి పాడు పనులకు సిద్ధపడ్డాను. ఇది చాలా తప్పని తెలిసినా కానీ తప్పక నా పరిస్థితి ఇలా ఉందని అంటే పాస్టర్ గారు దాన్ని గట్టిగా ఖండించాడు. చాలా రాంగ్ ఇది. చాలామంది కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు పరిస్థితులను బట్టి చేస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడటం, ఈ అబద్ధం ఆడకపోతే మరి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అవుతాయండి అంటారు చాలామంది. పరిస్థితులు బట్టి చాలామంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఏం చేయమంటారండి, మమ్మల్ని ఇలా పరిస్థితులు ఇలా వచ్చినాయి, ఇలా చేయకపోతే ఇంకేం చేయమంటారు అంటారు. పరిస్థితులు మనిషిని తప్పు త్రోవకి నడిపించేటట్టుగా చేసేట్టుగా సందర్భాలు గమనిస్తూ ఉంటారు. నా తప్పు కాదు, పరిస్థితి తప్పు అంటూ ఉంటారు. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలి కొని ఉన్న సందర్భంలో నువ్వు రాళ్ళను రొట్టెగా మార్చుకుని తిను అనే ఒక మాట, ఇది చాలా సున్నితమైన మాటే, చాలా చిన్న మాటే. చెప్పడానికి ఆయన చేయగల శక్తి కలిగిన వాడు, ఆ ప్రకారంగా చేసినా దాంట్లో పొరపాట్లేదు. కానీ ఇది చెప్పింది సైతాను గాడు అని చెప్పి ఆయన చేయాలి. అది చెప్పింది ఎవడు? వాడు చెప్పాడు. వాడు చెప్పింది నేను చేయడం ఏంటి? అయినా రే, నువ్వు మనుషులందరూ కూడా మొక్కల కొరకు, డబ్బు కొరకు, ఆస్తి కొరకు, పదార్థం కొరకు బతుకుతారు అనుకుంటున్నాడు. దేవుని బిడ్డవాడు ఒకడు ఉంటాడు, దేవుని కొరకైన బ్రతికేవాళ్ళు. అలాంటి వాళ్ళు దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతారు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. వాక్యానుసారంగా, వాక్యం నిమిత్తమై, వాక్యం కొరకే బ్రతుకుతారు. అందరూ చెప్పండి దేవునికి స్తోత్రం మరొకసారి. ఈరోజుకి మీ జీవితాల్లో చాలా సందర్భాల్లో సాతానుగాడు శోధించాడు మిమ్మల్ని, చాలా శోధనలు శోధించాడు. ఆ శోధన తట్టుకోలేక కొన్ని పనులు మీరు చేశారు. నేను చేయలేదని ఇక్కడ ఎవ్వరూ చెప్పలేరు, చేశారు మీరు. కొన్ని భయాలకి, కొన్ని ఆందోళనలకి, కొన్ని పరిస్థితులకి, కొన్ని సందర్భాలకి నా బలహీనత ఇలా ఉంది, ఆ పరిస్థితి చూస్తే జరగట్లేదు, నలుగురు అందరూ రకరకాల సలహాలు ఇస్తున్నారు, ఏదోటి చేసేసి ఇది బయటపడిపోదాం అనే తొందరలో ఎంతోమంది ఎన్నో చేశారు. ఎక్కడా వాక్యం నెరవేరలేదు, ఎక్కడా వాక్యానుసారమైన జీవితం లేదు. దీనికే అంటున్నాడు వాక్యంలో, శోధకుడు మిమ్మల్ని శోధించినప్పుడు శోధనలో వచ్చిన సందర్భాన్ని బట్టి వాడు మీ అవసరతను చూసి, మీ పరిస్థితిని చూసి మిమ్మల్ని వాడు శోధిస్తాడు. జాగ్రత్త. మీ అవసరత ఏముందో, మీ పరిస్థితి ఏది ఉందో, మీకు ఏవైతే ఇప్పుడు అవసరమో ఆ అవసరం తీరేటట్టుగా మిమ్మల్ని శోధిస్తాడు. మీరు పూర్తిగా వాక్యానికి వ్యతిరేకంగా ఉండేటట్టుగానే చేస్తాడు. జాగ్రత్త. మిమ్మల్ని మాట్లాడే విషయంలో కానీ, అబద్ధాలాడే విషయంలో కానీ, మోసాలు చేసే విషయంలో కానీ, కక్షలు కలిగించే విషయంలో కానీ, మనస్పర్ధలు వచ్చే విషయంలో కానీ, నానా విధమైన తప్పిదాల్లోకి వాడు మిమ్మల్ని తీసుకువెళ్తాడు. ప్రేమలు తగ్గిపోయే విషయంలో మిమ్మల్ని మోసం చేసి, మీకు ప్రేమ కంటే ముఖ్యం నీ పని జరగటం అని అంటాడు, క్షేమం కంటే ముఖ్యం నీవు బాగుండాలని అంటాడు, నీ స్వార్థాన్ని తీసుకొచ్చి పెడతాడు. అది ఏ పనైనా కావచ్చు. దాని ఉదాహరణ మీరు ఎన్నైనా చెప్పండి.
కానీ మీరు ఇక్కడున్న వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు చెప్పేది ఏంటంటే, శోధకుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీ అవసరాలను బట్టి శోధిస్తున్నప్పుడు వాక్యానుసారంగానే మీ జీవితం నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అందరూ చెప్పండి ఒకసారి, మరొకసారి. హల్లెలూయా. ఎలా నడవాలండి? వాక్యానుసారంగానే. యేసయ్య అన్నాడు, ఏమని? నువ్వు రొట్టె తినమంటున్నావురా బాబు నన్ను, నాకు ఇప్పుడు అవసరమైంది రొట్టె కాదనట్లా. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాను నేను? 40 రోజులు ఉపవాసం ఉన్నాను. తర్వాత ఇప్పుడు నేను తినేది రొట్టె. 40 రోజులు ఉపవాసం ఉండి తినేది రొట్టె అయితే ఇప్పుడు తినాల్సింది అదే అయినా నువ్వు చెప్పిన తర్వాత నాకు అది చాలా ప్రమాదం అనిపించింది. కాబట్టి నువ్వు చెప్పినప్పుడు కాదు అది. అసలు వాక్యంలో నువ్వు చెప్పిన విధానం ఎలా ఉందంటే, నువ్వు తినకపోతే చచ్చిపోతారని అంటున్నగా నువ్వు చెప్తూ ఉన్నావు. నువ్వు ఇది చేయకపోతే నీ పరిస్థితి మారిపోద్ది అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఈ అబద్ధం ఆడకపోతే నువ్వు పడిపోతావు, నీ ఇల్లు కూలిపోద్ది అన్నట్టుగా చెప్తూ ఉన్నావు. నువ్వు ఈ దాపరికం లేకపోతే మొత్తం అల్లాకల్లోలం అయిపోద్ది. నీ భర్తకు దాపరికం ఉండాలి, నీ భార్యకు దాపరికం ఉండాలి, నీ పిల్లల నుండి దాపరికం ఉండాలి. రహస్యంగా నువ్వు చేయాల్సిన చీకటి పనులు నువ్వు చేయాలి, లేకపోతే నీకెలాగా అని నువ్వు చెప్తావు. అలా చెప్తున్నాడు చాలామందికి వాడు. అదే శోధన. చెప్పండి, అదే శోధన. అట్లాంటి శోధన నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాడికి లొంగకూడదు అనేది వాక్యం. మనుషుడు రొట్టె వల్ల కాదు, మనుషుడు పదార్థం వల్ల కాదు, మనుషుడు లోకంలో ఉన్న అబద్ధాల వల్ల కాదు, అవినీతి వల్ల కాదు, అక్రమాల వల్ల కాదు, మోసాల వల్ల కాదు, ఇతరుల్ని బాధ పెట్టడం వల్ల కాదు, చెడు మాటలు మాట్లాడటం వల్ల కాదు, పాపిష్టి మనస్తత్వంతో నలుగురు పాడైపోయినా నీ బాగుండాలని ఒక ప్రయత్నం వల్ల కాదు, దేవుని వాక్యం వల్ల వాళ్ళు బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. వాక్యము ఆనాటికి ఈనాటికి ఏనాటికి స్థిరమైంది, మారనిది, మార్పు లేనిది. అది దేవుడు ఎన్నడూ మారాలని అనుకునేవాడు కాక అందులో చేర్చేది లేదు, తీసేది లేదు. స్థిరమైన సత్యవంతమైన మార్గం వాక్యం. అట్లాంటి వాక్యం నీ పరిస్థితులు బట్టి నువ్వు మార్చేస్తే, అట్లాంటి వాక్యం నీ పరిస్థితులు బట్టి నువ్వు మార్పు చేర్పులు చేస్తే దేవుని విషయంలో నువ్వు జయం పొందిన దానివిగా, దేవుని విషయంలో నువ్వు విజయం పొందిన వాడుగా లేకపోయావు. సైతానే గెలిచాడు కానీ నువ్వు జయించలేకపోయావు. ఎంతోమంది జీవితాల్లో వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ ఇట్లాగే ఉన్నాయి. యేసయ్య దగ్గరికి శోధకుడు వచ్చాడు, మన ప్రధాన యాజకుడు మనలాంటి శోధనలే అనుభవించాడు, మనలాంటి రకరకాల శోధనలు అనిపించాడు. అయినను ఆయన దగ్గర ఏ తప్పిదమో లేదనట. కారణం ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. చాలామంది జీవితాల్లో వాక్యం నిలబడట్లేదు హృదయాల్లో. ఎన్ని వాక్యాలు వాళ్ళ దగ్గర ప్రభు ఎత్తినా వాక్యాలు నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. ఎన్నిసార్లు వాక్యాలు వారి హృదయంలో పెట్టినా వాక్యాలు ఏమీ లేకుండా పోతున్నాయి. బైబిల్లో వాక్య నిష్ప్రయోజనం యొక్క కారణం ఏంటో కూడా చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎందుకు మనుషుల జీవితంలో వాక్యం నిష్ప్రయోజనం అవుతుందో 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వారికి ప్రకటించబడినట్లు మనకిని దేవుని సువార్త ప్రకటించబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారిలో నిష్ప్రయోజనమై ఉన్నది. ఏమైంది ఇక్కడ? వాక్యం ఏమైంది? నిష్ప్రయోజనమైంది. వీరు విన్నవాళ్ళేనా? చెప్పండి, వీళ్ళు విన్నవాళ్ళేనా? వాక్యం వీళ్ళ దగ్గరికి వచ్చిందా? వచ్చింది. వాళ్ళు వాక్యం విన్నారా? మీకులా కూర్చొని విన్నారా? మాట్లాడరే, కూర్చొని విన్నారు. విన్న వాక్యం అర్థమైందా? అర్థమైంది. కానీ విన్న వాక్యం ఏమైందంటే వాళ్ళకి నిష్ప్రయోజనమైంది. ఎందుకు నిష్ప్రయోజనమైంది? వాళ్ళు విన్న వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేయలేదు? విశ్వాసం గలవారై, చెప్పండి ఏం లేదు వాళ్ళకి, వారు వినిన వారితో వాళ్ళు ఉండలేకపోయారు, విశ్వాసం గల వారితో కలిసి ఉండలేకపోయారు. విశ్వాసములో ఉండలేకపోయారు, విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండలేకపోయారు. వాళ్ళతో దూరం అయిపోయారు. సహవాస లోపం అంటాం దీన్ని. వాక్యం ఎందుకు నిష్ప్రయోజనం అవుతుంది? నీ పరిస్థితి వచ్చినప్పుడు, ఒకవేళ నీకు ఒక సందర్భంలో ఒక బలహీనత వచ్చిందో, లేకపోతే ఒక సందర్భం వచ్చిందో, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అది మీరు ఎంతవరకు గమనిస్తారో లేదో చూడండి. నాకు తెలిసిన ఒక ఆమె వాళ్ళ అత్తగారికి
చక్కగా మంచి కోడలు వచ్చింది. ఆ అత్తగారు ఎప్పటి నుంచో దేవుని సన్నిధికి వచ్చేది. ఈవిడ ఈ మధ్య వచ్చింది. ఈ మధ్య వచ్చి 1 సంవత్సరం వరకు దేవుని సన్నిధిలో వచ్చి వాక్యాలు వింటూ బలపడదు. గర్భఫలం గురించి ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా ఆమెకు గర్భఫలం ఇచ్చాడు. బిడ్డ పుట్టింది. పుట్టిన ఆ బిడ్డకి జ్వరం వచ్చింది. రాత్రి జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారు అంటది, ఈ పిల్లకి ఇది గాలి ఏదో సోకింది, ఉండు మీ మాంగారిని బయటికి పంపించి తాడు తిప్పిస్తాను అంటుంది. ఈవిడంటది, వద్దండి అత్తగారు, మనం యేసుప్రభుని నమ్ముకున్నాం కదండి, తాళ్ళు గీళ్ళు వద్దండి, మనం దేవుని ప్రార్థన చేద్దాం, మీరు నాతో కలిసి కూర్చోండి. ఎవరికా పిల్ల నీకేం తెలుసా? పేదన అంటావు, పిల్లగా అంత ఇబ్బంది పడిపోతుంటే తాడు తెప్పిస్తానుండు, ఏమంటే వెళ్ళరండి, ఇది ఇలాగే మాడుతుంది, ఇది బుద్ధులేంది, వెళ్ళి అక్కడికి వెళ్ళి తోడట్టరండి, డబ్బులు ఇగో అని బొడ్లోంచి తన చెంగు తీసి ఆ ముడు తీసి ఆ బొడ్లో డబ్బులు ఇచ్చేసింది ఆవిడకి. ఆయన గారు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి తాడు వచ్చేసాడు. ఈ అమ్మాయి అంటది, తాడు కట్టొద్దండి, తాడు కట్టొద్దు అంటది. పడుతుందా మీకు? సందర్భం ఎలాంటిదంటే అసలు భయంకరమైన సందర్భం. రాత్రి పిల్లకి జ్వరం తగ్గట్లా, ఏడుస్తూనే ఉంది పిల్ల, ఓ పక్కన వెళ్ళి పోరాడుతూనే ఉంది. ఇలాంటి టైంలో ఈమె ఏం చేయాలి? నాకు ఎందుకు వచ్చింది, మీరు పడండి, నాకు అనవసరం. అమ్మాయి అలా ఆగలా. ఆమె ఉంది, వెంటనే బైబిల్ తీసుకొచ్చి బైబిల్లో తీసి చూపించింది. ఆయన యందు విశ్వసించిన వారిని దేవుడు ఎంత మాత్రమో సిగ్గుపరచడు. ఈ మాట ఉంది కదా అత్తయ్య గారు, దీని అర్థం చెప్పండి అని అందాలి అత్తగారికి. ఆ చదివత్త నేనేం చేయను అంటుంది ఈ అత్తగారు. ఆ చదువు నాకే వస్తే నేనేం చేయనంటే, అందుకేనండి వాక్యం నాకు బలంగా నమ్మాను, కట్టొద్దండి, ఈ రాత్రికి చూద్దాం, కష్టమైనా నష్టమైనా నా బిడ్డ నేను పడతాను, ఈ రాత్రి నేను ప్రార్థన చేసి ప్రభువుకి చెప్తాను, నేను వేయాల్సిన ఆ మెడిసిన్ వేసి ప్రార్థన చేస్తాను, తాయితులు ఏం కట్టొద్దు, నా ఒక్క అవకాశం ఇవ్వండి అత్తగారు, మిమ్మల్ని అగౌరవపరచట్లా, మామయ్య గారిని కూడా నేను అగౌరవపరచట్లా, ఒక్క అవకాశం ఇవ్వండి, తగ్గపోతే మీకు చెప్పేస్తాను అని ఆ రాత్రి ఆ ట్యాబ్లెట్ ఈ సిరప్ వేసి ఆ బిడ్డకి ప్రార్థన చేస్తే పొద్దున్న పిల్లలు చక్కగా ఆడుకుంటుంది. మళ్ళా రాత్రికి ఎదురు చూస్తుంది అత్తగారు, మళ్ళా రాత్రికి ఎదురు చూస్తుంది, ఎప్పుడు పడుతుందా, ఎప్పుడు జ్వరం వస్తుందా అని. దేవుడి కృప వల్ల ఆ రోజు దేవుడి బిడ్డకి జ్వరం తీసుకురాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఈ సందర్భాల్లో వాక్యాన్ని పట్టుకుని నిలబడటం అనేది కష్టమే, కానీ నిలబడండి, దానిని జాగ్రత్తగా పట్టుకోనండి, గట్టిగా పట్టుకోనండి వాక్యాన్ని, మూఢత్వంతో పట్టుకోకండి. మళ్ళా నేను నూనె రాస్తాను, నాకు ఇంకేం వద్దు, మెడిసిన్ వద్దు కాదు. ఇక్కడ ఆమె మెడిసిన్ వేసి ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆమె బిడ్డని చూసుకుని రాత్రి అంతా నిద్రపోకుండా వేడిగా వస్తుంటే వేడికి ఆమె చల్లగుడ్డ పెట్టి ఆ తడిగుడ్డ పెట్టి తుడిసి అన్నీ చేసింది. చేయకపోలా ఓ పక్కన నూనెతో ప్రార్థన చేసింది. అయ్యా ప్రభువా, నా బిడ్డను నువ్వు స్వస్థపరచు, నేను నమ్మిన నా దేవుడు నీవు, నేను ఈ వాక్యాల్లో నమ్మాను, ఈ వాక్యాలన్నింటినీ విన్న వాక్యం నాలో ఫలించింది, నా ఇంట్లో వాళ్ళకు కూడా ఫలించేట్టుగా నా బిడ్డను స్వస్థపరచు అంటుంది. వాళ్ళ అత్తగారు అప్పుడు ఏమో ఇప్పించింది, ఎలా బతుకుతుందో నేను లేకపోతే అంటాం. తర్వాత ఎలా బతుకుతుందా ఇవి లేకపోతే? ఆవిడ దేవుల్లో బ్రతకనందుకు, ఈమె దేవుల్లో ఉన్నందుకు సంతోషించి నిజంగా నీ దగ్గర నేను నేర్చుకోవాలి అనాలా? అంట్లా ఎలా బతుకుతుందో ఈ పెచ్చదే. విచిత్రం ఏంటంటే ఈవిడ ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీళ్ళు వాక్యం అయిపోయింది ఆవిడలో. మీరు మాట్లాడకపోతే మీ దగ్గర ఏమైనా అలాంటి తేడా ఉందేమో అనుకోవాలి. నేను చెప్పండి, ఏం చెప్పండి, వాక్యం ఏమైంది వాళ్ళలో? నిష్ప్రయోజనమైంది. నమ్మలా, నమ్మిన వారితో సాగలా, నమ్మిన మాటలు వాళ్ళు చెప్పిన విధానాలు గమనించలా. ఈ 1 సంవత్సరం వచ్చిన ప్రభు వాక్యాన్ని ఒక్కసారి పట్టుకుంది. ఆ దైవజనుడు చెప్పినో లేదా వాక్యం చదివిందో ఏమన్నాడంటే, వాక్యము ప్రభునందు విశ్వసించిన వారి విశ్వాసాన్ని దేవుడు ఎంత మాత్రమో సిగ్గుపరచడు అని మాట నమ్మింది ఆవిడ. ఆ మాటే రాత్రి గుర్తొచ్చింది ఆవిడికి. ఆ మాట ఫలించింది, నిలబడింది. అందుకే సైతాను శోధనలు వచ్చినప్పుడు మనం దేన్ని గట్టిగా పట్టుకోవాలి? మనం వాక్యాన్ని గట్టిగా పట్టుకుని, వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని దేవునిలో నిలబడాలి. జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. పీకుతూ ఉంటాయి కొంతమందికి, పీకుతూ ఉంటుంది.
సైడ్ లాగుతూ ఉంటుంది. ఏమో మొన్నటి ఎవరో వచ్చారు మా పెద్దమాంగారు, ఆ కిటికీ తేడా అంటున్నారు, నిజమేంటవా అని పీకుతూ ఉంటుంది. మొన్న ఎవరో వచ్చారు, ఈ తలుపు ఇక్కడ తేడా ఉంది అందుకే నీకు తేడా అంటున్నారు. ఈ పీకులాట ఎందుకు? నేను అనేది ఏంటంటే ఈ పీకులాట వద్దు. మీ దేవుని వాక్యం మీలో ఫలించాలని అంటే పూర్తిగా దేవుని మీదకి వచ్చి, దేవుని వాక్యం మీదకి వచ్చి ఆధారపడండి. దేవుడే మిమ్మల్ని విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మధ్యలో ఒక మాట, పరిస్థితులు వచ్చాక ఇంకో మాట, పరిస్థితులు దాటాక ఇంకో మాట, ఇలాంటివన్నీ నేర్చుకోకండి. పరిస్థితుల మీదకి వచ్చినా ఒకే విధంగా ఉండండి, పరిస్థితుల్లోకి వచ్చినా ఒకే విధంగా ఉండండి, పరిస్థితులకు బయటకు వచ్చినా కూడా ఒకే రకంగా ఉండండి. ఆ విధమే ప్రభు వాక్యాన్ని గట్టిగా పట్టుకోవటం. యేసే చెప్పాడు, 40 రోజులు ఉపవాసం ఉన్నది నేను, ఆహారం అవసరమైంది నాకు, కానీ బ్రతుకే ఆహారం కాదు, వాక్యాన్ని నెరవేర్చడమే జీవం, వాక్యానుసారంగా జీవించడమే జీవం. అందుకే యేసయ్య గురించి రాయబడింది, మన ప్రధాన యాజకుడు మన వలే శోధించబడినను ఆయన ఎదుట ఏ శోధన వచ్చినా కానీ పాపంతో మాత్రం మిగల. శోధనను జయించాడు అంటే శోధనను ఎదిరించాడే కానీ శోధకుడికి లోబడల. పరిస్థితిని బట్టి కానీ, అవసరతని బట్టి కానీ, పరిస్థితులను మార్చే బట్టిని కానీ ఆ శోధకుడి చేతిలో తన జీవితాన్ని పెట్టలా. మీరు నేను చేయాల్సిన వాక్యం అదే. పరిస్థితులు వచ్చినా, పరిణామాలు వచ్చినా, అవసరం ఎంతైనా మీ జీవితాన్ని తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టకండి. వాడు ఈరోజు నీ ఈరోజు అశాశ్వతమైన కొద్ది అవసరం తీర్చి శాశ్వతమైన వాటిని దొంగిలిస్తూ ఉంటాడు నీ దగ్గర. ఈవేళ నీకు ఎమర్జెన్సీగా డబ్బు అవసరమేమో, ఆ డబ్బు అవసరాన్ని బట్టి తప్పుద్రోవ వెళ్తే డబ్బు వెంటనే జరుగుద్ది, కానీ అందులోకి వెళ్ళొద్దు. ఒకవేళ వెంటనే జరుగుద్ది, ఎవరు కూడా పట్టించుకోలేదు, జరిగిపోద్ది, తీసుకోవచ్చు, ఎవడేం అనుకోడు అని నా కళ్ళు ఎదురు చూస్తున్న దేవుడు ఉన్నాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఒకళ్ళని మోసం చేసి ఆ డబ్బులు తెచ్చుకోవచ్చు, ఒకళ్ళని బాధ పెట్టి ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టానని నువ్వు గరాణగా పట్టుకోవచ్చు, తెచ్చేసుకోవచ్చు వెళ్ళి. కానీ ఇది దేవుని దృష్టికి తప్పిదం. నీకు చాలా అవసరం డబ్బు, ఆ తెచ్చుకుంటే ఆ డబ్బంతా కార్యం జరుగుద్ది, అవసరం. కానీ అది శోధకుడు మిమ్మల్ని శోధించి ఆ చెడు మార్గాల గుండా ప్రయాణింపజేస్తున్నాడు, మంచిది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం మరొకసారి, హల్లెలూయా. చూడండి, ఒక అతనట క్రైస్తవుడు ఒకసారి ప్రార్థన చేసుకుంటా బయలుదేరట. ప్రార్థన ఇంటికాడ ఏమని చేసుకున్నాడు, అయ్యా మా ఇంట్లో ఇప్పుడు అర్జెంటుగా అప్పు బాధ ఒకటి ఉంది, నాకు ఒక 50,000 కావాలి, నాకు ఎలాగైతే ఇప్పించిన ఆయన అని ప్రార్థన చేసుకుని కన్నీళ్ళు విడిచి ఏడ్చి వచ్చాడట. దారిలో ఒక ఉంగరం దొరికిందట, బంగారు ఉంగరం దొరికితే ఏమనుకోవాలి, దేవునికే అనాలా? అతగాడ అంటలేదు, దేవునికి స్తోత్రం నాకు ఉంగరం దొరికింది, 50,000కి డబ్బులు దేవుడు ఇచ్చేసాడు అనాలా? అట్లా డైరెక్ట్గా ఈ ఉంగరం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇచ్చాడట. పోలీస్ స్టేషన్లో ఏమండి నాకు ఉంగరం పడిపోయింది, ఇక్కడెక్కడో పడిపోయింది, ఇది ఎవరో పడగొస్తున్నారు, మీ దగ్గరికి ఒకవేళ వస్తే అది ఇచ్చేయండి అని ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో. అదేంటి మీరు అనొచ్చు, 50,000 అడిగి వచ్చాడు, మరి దారిలో దేవుడు ఇచ్చాడేమో ఉంగరం అనొచ్చు కదా, మరి అనాలి కదా. కానీ అది కాదు దేవుడు నీతి. ఎందుకంటే ఆ ఉంగరం పోగొట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు పోగొట్టుకున్నది నీకు మేలుగా మార్చడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఒకళ్ళు పోగొట్టుకున్నది నీకు మేలుగా మార్చడు, ఒకళ్ళు గాయం చేసి తెచ్చింది నీకు ఇవ్వడు, మార్చడు ఆశీర్వాదంగా. అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత దేవుడు అతగాడి అప్పు తీర్చాడు, ఎలాగైనా తీర్చాడు, అతని కష్టార్జితంతోనే తీర్చాడు. ఆకాశం నుండి మూట పంపడు, ఎవరి దగ్గర నుంచి పట్టుకొచ్చి ఇదిగోరా బాబు అని పట్టుకొచ్చి ఇవ్వడు. నీ కష్టంతో నీ గౌరవాన్ని నిలబెట్టడానికే, నీ కాళ్ళ మీద నీ గౌరవం నిలబెట్టి నీ మీద ఆధారపడకుండా నా బ్రతుకు దేవుడి మీదే ఆధారపడిందని చెప్పే విధంగా, సాక్ష్యం ఉండే విధంగానే చేస్తాడు దేవుడు. మనకేంటంటే ఇలా ప్రార్థన చేసి చేయతే డబ్బేలు నడిపోవాలి మూట ఒకటి, అది ఆశింతా ఉంటాం. దేవుడు అది నీకు ఇవ్వడు, అసలు నీకే కాదు ఎవరికి ఇవ్వడో. అలా ఇచ్చిన విధానాల్లో అది దేవుడి విషయంలో ఏమాత్రం కాదు. అందుకే మన మార్గాలు, మన అవసరతలు ఒకవేళ తప్పుద్రోవకు తెలిసేటట్టుగా, నడిచేటట్టుగా, వాక్యానికి వ్యతిరేకంగా ఉండేటట్టుగా నడిపిస్తున్నాయేమో చూసుకోండి మీ యొక్క హృదయాల్లో జాగ్రత్తగా. యేసయ్య అందుకే అన్నాడు, ఇదిగో మనుష్య కుమారుడు రొట్టె వలన బ్రతకడు, పదార్థం వలన బ్రతకడు, అవసరతలన్నీ తీరిపోవటం వలన
బ్రతకడు. అవసరతలన్నీ జరగటం అన్నీ తీరిపోతేనే నా దేవుడు గొప్పవాడు అని అండు. దేవుడు ఎప్పుడు గొప్పవాడే. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. దేవుడు ఎప్పుడూ గొప్పవాడే. దేవుడు ఎప్పుడూ ఘనమైన వాడే. నన్ను ప్రేమించేవాడు, నా ఎడల ఉన్నవాడు, నాకు సహాయం చేసేవాడు. కష్టకాలంలో సహాయం ఒకలాగా ఉంటుంది, సంతోష సమయంలో సహాయం కూడా ఒకేలాగా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే కష్టకాలంలో ఇంకా దగ్గరగా ఉంటాడు దేవుడు నాకు. ఆయన నన్ను వదిలిపెట్టేవాడు కాడు అని సైతాన్తో మనం పోరాడాలి. మనం వాటన్నిటిని వదిలేసి వేరే మార్గాలు ఎన్నుకుంటున్నాం చూడండి, అది చాలా ప్రమాదకరం. అందుకే శోధకుడు మనం శోధించినప్పుడు వాక్యం నెరవేరేట్టుగా పోరాడాలి. చెప్పండి, ఎలా పోరాడాలి? వాక్యానుసారంగానే పోరాడాలి. అందుకే మీకు ఈవేళ వాక్యాలు చెప్తున్నాం మేము. అందుకే చాలామందికి వాక్యాలు బోధిస్తున్నాం. అందుకే మీ బైబిల్ ప్రభు మీకు ఇచ్చాడు, చదువుకోండి అని అంటున్నాడు. అందులో ఉన్న వాక్యాలు మీకు అర్థమైనట్టు నేను చెప్తాను అంటున్నాడు. ఆ వాక్యం నీ హృదయంలో రావాలి, నాటబడాలి. అవి పేజీల్లో ఉంటే కాదు, అక్కడ పేజీల్లో ఉంటే కాదు పవిత్రమైంది, నీ హృదయంలోకి వస్తేనే అదే పవిత్రమైంది. ఆ అక్షరాలు అక్కడ ఆ పేజీల్లో అలా బైబిల్లో జిప్పు మధ్య ఉండిపోవడానికి దేవుడు ఒప్పుకోరా. ఆ అక్షరాలన్నీ నీ జీవితంలోకి రావాలని ఆశిస్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మరొకసారి చెప్దాం అందరు కలిసి, హల్లెలూయా. అందుకే చెప్పండి, మన ప్రధాన యాజకుడు అనండి, మన ప్రధాన యాజకుడు మనలాంటి శోధనలు అనుభవించినను ఏ తప్పిదము చేయలేదు. మనం కూడా చెప్పండి, మనం కూడా ఏం చేయాలి? అలాగా మనం ఏ తప్పిదము చేయకూడదు. ఏం చేయాలి? పాపంతో, శోధకుడితో పోరాడాలి. చాలా వరకు పోరాటాలన్నీ శరీరం నుండి పుడుతున్నాయి, శరీరం కొరకు పుడుతున్నాయి, శరీరం విషయాలకే పోరాడుతున్నారు. మంచి వాటికి పోరాడండి. చాలామంది చేసే ఒక మామూలు దారుణమైన దుర్మార్గమైన పని ఏంటంటే చెడ్డ విషయాలకి పోరాడుతూ ఉంటారు. యాకోబు పత్రిక తీయండి, పోరాటం గురించి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. మీ యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవాల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. చెప్పండి, మనలో పోరాటాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉన్నాయి. ఎందుకు కొట్లాట్లు ఉన్నాయి? దేని గురించి? భార్య భర్త ఇద్దరు కొట్టుకుంటున్నారు. యేసుప్రభుని నమ్మలేనందుక? వాక్యం చదవలేనందుక? చెప్పండి, ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు భార్యాభర్తలు? దేని గురించి పట్టుకుంటున్నారు? దేని గురించి తిట్టుకుంటున్నారు? ఏ కారణం బట్టి? ఏమున్నాయి అందులో కారణాలు? దేనైనా ఇగో ఆత్మను సంపాదించలేదు ఈవేళ, వాక్యం నడవలేదు ఈవేళ, నెరవేర్చలేదు ఈవేళ, మన ఇద్దరం ప్రార్థన చేసుకోలేదు, మనం బైబిల్ చదవలేదు, అసలు మనం బైబిల్ చదవట్లేదని అనుకుని కుట్టుకున్నారు వీళ్ళు. ఎందుకు తిట్టుకుంటున్నారు? చాలామంది భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు. సంవత్సరాలు ముఖాలు ముక్కులు తిప్పేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు భార్యాభర్తలు. ఒక అతను అలాగే అన్నాడు, మా ఆవిడ నాతో మాట్లాడి 1.5 సంవత్సరం అయిందన్నాడు. ఇద్దరు ఉదుకునే ఉంటారు. మళ్ళీ 1.5 సంవత్సరం నుంచి వాళ్ళ ఆవిడతో ఆయన ఇద్దరు మాట్లాడతలేదు. మధ్యలో పిల్లల్ని పెట్టుకున్నారు. ఈ పిల్లడు ఆ పిల్లకి చెప్తా ఉంటాడు, ఆ పిల్ల ఏమో వాళ్ళ నాన్నకి చెప్తా ఉంటుంది. ఎందుకురా ఈ పోరాటాలు? ఎందుకు? ఏమి లేవు. మొన్న నేను తెమ్మన్నా తేలేదు, మొన్న నేను అడిగింది ఇవ్వలేదు. ఇవే కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి? మాట్లాడాలా గట్టిగా. ఎక్కడి నుంచి పుట్టినాయి? ఇవన్నీ పుట్టినన్నీ శరీరం నుండే పుట్టాయి. శరీరంలో పుట్టినన్నీ ఒకరోజు పోతాయి. దాని గురించి ఎంత పెద్ద పోరాటం ఎందుకు మనకి? పోరాడే విధానాన్ని బట్టి ప్రభువు చెప్తున్నాడు, వాక్యం కొరకు పోరాడండి. యేసయ్య చెప్పాడు, వాక్యం కొరకు పోరాడండి. మీ జీవితంలో వాక్యం నెరవేరాలని పోరాడండి. ఒక బాగా ప్రభుని నమ్ముకోవడానికి ఇప్పుడే మధ్యలో ప్రభువులో ఉంటున్న అమాయకురాలు ఒక ఆమెకి పెళ్లి చేసేసారట. పెళ్లి చేసేస్తే ఆ ఊళ్ళో చర్చికి వచ్చిందట ఆవిడ. అమాయకురాలు, అసలు సంసారం ఎలా కూడా తెలియదు. వాళ్ళ అత్తగారి అన్నీ కూడా రైట్ లెఫ్ట్ అనే బటన్లు నొక్కుతుంది, ఆవిడ తిరుగుతుంది, అంతే. తెలియదు ఆవిడకి ఏమని. వాళ్ళ ఆయన కూడా ఆ పరిస్థితిలో ఆమె ఇంకెలాగైతే పోలే ఏదో బతకనే అని అనుకుంటుంది ఆవిడ. వాళ్ళ ఆయన కూడా ఆవిడ ఏం చేస్తుంది? చర్చికి వచ్చింది, వాక్యం వింటుంది. వాక్యంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం పరిశుద్ధాత్ముడు ద్వారా ఆ దైవజనుడు అన్నాడు, అమ్మలారా మీరు దేవుని వాక్యాన్ని మీరు బాగా ఎరిగిన వారై మీ వాక్యం ఎరగని నీ భర్తను ప్రభువు వైపుకి నడిపించగలరు అని అంటున్నాడు. ఆమె అప్పటి నుంచి తన మనసంతా దేవుని వాక్యం మీద పెట్టింది.
అన్ని విషయాలు తెలుసుకుంటుంది, ప్రార్థనాపూర్వకంగా అన్ని విషయాలు నేర్చుకుంటుంది. నేను ఇలా తింగరదానిలా ఉండకూడదు, నేను ఇలా పిచ్చిదానిలా ఉండకూడదు, అతి తెలివిగా ఉండకూడదు, నా సంసారంలో నేను నా బిడ్డని, నా ఇంట్లో బిడ్డల్ని, నా భర్తని చక్కదిద్దుకోవాలి. ఈ వాక్యం నేర్చుకుందాం. ఈ వాక్యంలో ఉన్న మాటలు ఇలా ఉన్నాయా, ఓహో గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందా, ఓహో ఇలా ఉంటుందా అని అన్ని విషయాలు క్రమం వెంబడి నేర్చుకుంటూ తనలో ఉన్న మూర్ఖత్వం, తనలో ఉన్న పెంకితనం, తనలో ఉన్న అజ్ఞానం, తనలో ఉన్న ఆ బూతులు తిట్టడం లేదా చిరాకు పడటం అనే తత్వం తగ్గించుకుంటూ వచ్చి నిమ్రతకి, విధేయతకి, సాత్వికానికి తగినట్టుగా ఆమె మాట్లాడుతుంది. తన భర్తతో జాగ్రత్తగా జీవిస్తుంది. పెళ్ళి అయిన 3 సంవత్సరాలకి 3వ సంవత్సరంలో ఈమె చాలా వ్యత్యాసత వచ్చింది. ఆమె అంటున్నాడు, అలా ఆయన అంటున్నాడు, మా ఆవిడ చర్చికి వెళ్ళిన కానీ చాలా వ్యత్యాసత వచ్చిందిరో, మారిందిరో అంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. మీ గురించి అలాగే చెప్పుకుంటారు కదా, మీ గురించి కూడా అలాగే చెప్పుకుంటారు. మీ ఆయన చర్చికి వెళ్ళాక మా ఆవిడ చాలా మారిపోయిందిరా బాబు, మంచి చక్కగా జ్ఞానంగా ఉన్నదని చెప్పుకున్నాను. అందుకే మరి నిజంగా పంపుతున్నారు మిమ్మల్ని. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, లేదా పంపుతారేంటి మిమ్మల్ని? వెళ్ళిన కానీ తలపోటు ఎక్కువ అవుతుంది, నువ్వు వెళ్ళకే బాబు నీకు నమస్కారం అంటారు. లేకపోతే నువ్వు చర్చికి వెళ్ళావంటే నేను వదిలేస్తాను నేను అంటారు. బుద్ధి మారింది కాబట్టి దేవుడి కృపలో వాళ్ళు మిమ్మల్ని పంపుతున్నారు. వాళ్ళకు కూడా మంచి మనసు ఇచ్చాడు. చాలా కూడా దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆవిడ అలాగే వాక్యాన్ని విని 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 అన్ని విషయాలు మార్చుకుని ఆమెలో ఉన్న ప్రతి మార్పు ఇతనిలో ఒక గొప్ప అద్భుతం చేస్తుంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆమెలో ఉన్న ప్రతి మార్పు ఇతనిలో ఒక గొప్ప నూతన ఆనందాన్ని తీసుకొస్తుంది. ఆమెలో ప్రతి మార్పు ఇతనిలో ఉన్న చులకనతనం, లేక తన భార్య అంటే ఉన్న చులకనతనం పోగొట్టి గౌరవం పెంచేటట్టుగా చేస్తుంది. ఆమెలో ఉన్న ప్రతి శాంతం, ప్రతి మనస్తత్వం, నెమ్మది, ఇవన్నీ తన ఇంట్లో ఒక విధమైన గొప్ప మేలు జరుగుతున్నట్టు అనిపించింది తన భర్తకి. ఒక రాత్రి అలా ఆవిడ ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటుంటే, బైబిల్ గట్టిగా చదివితే ఈ నిద్ర ఎక్కడ పాడవద్దని చదువుతుంది ఇప్పుడు ఇంతకిని అంటుంది. అంతే. ఆ గొనుక్కునే బదులు గట్టిగా చదవా, కొంచెం వినపడుతుంది నాకు కూడా అన్నాడు ఆయన. ఆ మాటగా రాత్రి వెంటనే చదివాడు. ఆ గట్టిగా చదివితే అందులో ఒక వాక్యం అతగాడిని పట్టుకుంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆ రాత్రి నిద్ర పట్టకుండా ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాడు ఆయన మనసులో. ఏ ప్రభువా, మా ఆవిడ ఏదో వచ్చింది నీ దగ్గరికి, నా ప్రభువు నువ్వు పేరు కూడా తెలియదు నాకు, ఇదిగో నువ్వు ఎవరవో నాకు తెలీదు, మా ఆవిడ మాత్రం మంచిగా మార్చావు, ఆవిడ బట్టి నేను ఆనందంగా ఉన్నాను, ఆవిడ మనసులో శాంతి నాకు కూడా కావాలి, ఆవిడ మనసులో విజయం నాకు కూడా కావాలి, కాబట్టి నేను నమ్ముకుంటాను, కాబట్టి నాకు ఆ శాంతి ఇవ్వంటే ఆ రాత్రి నేను ఆ మనసులో ప్రార్థన చేసుకుని తెల్లారి లేచిన తర్వాత అంటున్నాడు అలా ఆవిడతో, రాత్రి నీ గురించి నాకు నువ్వు వాక్యం విని చెప్పిన తర్వాత నాకు మనసులో పుట్టింది, ఈ వారం నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు నన్ను కూడా కేకే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వారం చర్చికి వెళ్ళాక నన్ను కేకే అన్నాడు. ఆ ఆదివారం నుండి ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలోకి వచ్చారు. ఎంత కష్టపడింది ఈమె ఎంత ప్రయాసపడింది, ఈమె ఎంత జాగ్రత్తగా మార్చుకుంది, ఒక రోజు వచ్చేంత వరకు ఎంత ఓపిక పట్టింది, ఎంత వాక్యాన్ని నెరవేరాలని తపనించింది. ఇది ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలంలో ఇక్కడున్న ప్రతి సహోదరికి కావాల్సింది. వాక్యం నెరవేర్పే అవసరం మీ జీవితంలో, మీ కుటుంబాల్లో. అది ఆశీర్వాదం. మీ క్షణికాలపు కోపాలు, మీ క్షణికాలపు ఆవేశాలు, క్షణికాలపు ఉద్రేకాలు, క్షణికాలపు ఉత్సాహతలు, ఇవన్నీ మీ కుటుంబాలు బాగుపరచవు. వాక్యాన్ని నెరవేరాలి, వాక్యానుసారంగా వాక్య పరమ అవసరం. ఆ వాక్యం నెరవేర్పు అవసరం. అంటే మీకే కాదు, మీ పిల్లలకు కూడా అది క్షేమాన్ని ఇస్తుంది. సైతాన్ మిమ్మల్ని శోధించడానికి వచ్చినప్పుడు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రవర్తించకండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించండి. 2 చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 2వ శోధనలో వచ్చాడు యేసయ్య. 2వ శోధనలో యేసుక్రీస్తు వారిని సైతాను గాడు అంటున్నాడు, నువ్వు పైన ఉన్నావు కదా, ఇప్పుడు ఒకసారిగా దూకే, నాకు కూడా వాక్యం తెలుసు, నీకే కాదు, ఆయన నీ పాదములకు రాయి తగలకుండా తమ దూతలకు ఆజ్ఞాపించి పట్టుకుంటాడు, నువ్వు ఆ మాట ప్రకారంగా నువ్వు దూకే అని అంటున్నాడు. యేసయ్య అన్నాడు, నీ దేవుడని యెహోవాను శోధించవలదని నీకు తెలీదా అని చెప్పి శోధించడం గురించి మాట్లాడాడు. మీలో ఈ మాట పెట్టి నేను అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. భక్తిని చూసుకోవడం, చాలామంది భక్తిలో ఉన్నాను అనుకుంటూ, భక్తిలోనే జీవిస్తున్నాను అనుకుంటూ, ప్రార్థనలే చేస్తున్నాను అనుకుంటూ, ప్రభువునే వెంబడిస్తున్నాను అనుకుంటూ, చర్చికి వెళ్తున్నాను అనుకుంటూ, ప్రార్థనాపూర్వకంగా ఉన్నాను అనుకుంటూ కూడా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త. వాడు భక్తితోనే మోసం చేస్తాడు మిమ్మల్ని. చెప్పండి, ఎలా మోసం చేస్తాడు?
మీ అవసరంతోనే శోధించడు, మీ భక్తితో కూడా శోధిస్తాడు. మీరు బాగానే ఉన్నారన్నట్టు, మీ బ్రతుకు బాగానే ఉందన్నట్టు, మీరు ఏం చేసినా కూడా దేవుడు ఏం పట్టించుకోడు అన్నట్టు, మీరు చేసే ప్రతి పని దేవుడికి కూడా నచ్చిందన్నట్టు, మీ హృదయాల్లో ఉన్న తలంపులను జాగ్రత్తగా వాడు మిమ్మల్ని సవరదీసి భక్తిలో నిన్ను పాడైపోయేటట్టుగా చేస్తూ ఉంటాడు. నువ్వు దేవుని నమ్ముకున్నావే, దేవుళ్ళు ఎదిగిన దానివే, దేవుళ్ళు ఎదిగిన వాడివే, చర్చకొస్తున్న వాడివే, కానీ చెప్పండి, ఈ భక్తిని ఆధారం చేసుకుని వాడు తప్పు మార్గంలో నడిపిస్తాడు. జాగ్రత్త. వాడు వాక్యాన్ని ఆధారం చేసుకుని అంటున్నాడు, నువ్వు పై నుండి కిందకు దూకో, నీకు వాక్యంలో ఉన్నది అంతా నెరవేర్చబడుతుంది, నువ్వు వాక్యం నెరవేరాలంటున్నావు కదా. శోధించడం అనేది జరుగుద్ది. అబద్ధ బోధనలోకి నడిపించబడతారు. మీరు నేనే యేసయ్యనని చెప్పుకునే వాళ్ళు వెంబడి పారిపోతారు చాలామంది, పరుగులు పడతారు చాలామంది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలని వాడు ఎన్నో చేయటానికి ఎంతోమందిని వాడుకుండగా వాళ్ళే నిజమైన దేవుని బిడ్డలు, వాళ్ళే నిజమైన భక్తులు, వాళ్ళే నిజమైన దేవుని సువార్థికులు, వాళ్ళే దేవుడి యొక్క సంఘం, అక్కడే గొప్ప జరుగుతుందని చాలామంది భక్తి నుండే జారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాక్యానుసారంగా లేకుండా. మన భక్తి విషయాన్ని ఎప్పుడు మనం పరిశీలించుకోవాలి. చెప్పండి, ఏం చేసుకోవాలి? భక్తిని పరిశీలించుకోవాలి. అని ఏం చేసుకోవాలి? ఎప్పుడు వాక్యపు వెలుగులో చూసుకుంటూ ఉండాలి మన భక్తి జీవితాన్ని. ఆమేన్ అందరూ కలిసి చెప్పండి, ఏం చేసుకుంటూ ఉండాలి? అతిగా గర్వపడిపోకూడదు భక్తిలో. నీకంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను తెలుసా, నేను ఎంత చేస్తావు? 10 నిమిషాలు ఓకే అమ్మా, నేను 3 గంటలు చేస్తాను. నా మొక్క 3 గంటలు చేసినా నీ దగ్గర ఏమీ లేదు, అంత డొల్లే. ఒకరిని ప్రేమించడం రాదు, ఒకరిని జ్ఞానంగా మాట్లాడటం రాదు, ఒకరి ఎడల దయ చూపించడం రాదు, ఏమీ రాదు. నాకు బైబిల్ అంతా తెలుసు, నీ ముఖం తెలుసు, తెలిసిన దాని బట్టి ఈ పాటికి బైబిలే నీ జీవితం అయిపోవాలి, నీ జీవితంలో బైబిల్గా ఉండాలి. కానీ ఏదీ లేదు. కోపం, తాపం, కక్ష, కార్పణ్యం, ఇతరుల ఎడల నువ్వు కలిగిన ద్వేషం, ఇతరుల ఎడల నువ్వు కలిగిన అసూయ, కామనే ఇవన్నీ. భక్తిలో ఉన్నాననుకుంటూ భక్తిలో ఉన్న శక్తిని ఆధారం చేసుకోక, దేవుని దగ్గరే ఉన్నానంటూ దేవునికి దూరమైన జీవిస్తూ, ఆ పాటలు పాడుతున్నాను, నేను ఆరాధన చేస్తున్నానంటూ పెదాలతోనే ప్రార్థనలు చేసేవాళ్ళని ఎంతోమంది ఈరోజు ఉన్నారండి ప్రియులారా. వాళ్ళందరినీ సైతాను మోసం చేస్తున్నాడు. భక్తిలోనే ఉండండి, మీరు ఏం వెళ్ళొద్దు ఎక్కడికి. ప్రార్థనకి వెళ్ళండి, ఆరాధనకి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, వాక్యాలు వినండి, పాటలు పాడండి. కానీ నా పని అసలైంది ఉంది, అది నేను చేస్తాను మీ దగ్గరుండి అంటాడు. పాటలు పాడండి, పెదాలతోనే పాడండి, ప్రార్థన చేయండి, పెదాలతోనే చేయండి, వాక్యాన్ని వినండి, అలా నిలబడే కూర్చుని వినండి, మిగతావేవి పట్టించుకోకండి. మీరు కానట్టుగా ఉండండి, మీది కాదన్నట్టుగా జీవించండి. ఈ వాక్యం నెరవేరిస్తే మీకేం లభిస్తుంది, ఈ వాక్యం చేస్తే మీకేం కలుగుతుంది, మీకు అనుకున్న మార్గాలు మీరు ఎన్నుకుని పోండి అని సైతాను శక్తుల ప్రభావాలతో నిన్ను శోధకుడు శోధిస్తాడు. వాక్యంలోనే, ప్రార్థనలోనే. కాబట్టి జాగ్రత్త అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చెప్పండి, ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి. మన వాక్యం, మన ప్రార్థన, మన జీవితం, మన భక్తి ఎలా చూసుకోవాలి? వాక్యానుసారంగా సరి చేసుకోవాలి. నిజమైన దేవుని వాక్యానుసారంగా నేనున్నానా? వెర్రవీగిపోతున్నానా? నా మిడిమిడి జ్ఞానంతో అడావుడు చేస్తున్నానా అని నన్ను నేనేం చేసుకుంటూ ఉండాలి? పరిశీలిస్తూ ఉండాలి. పౌలు అంటాడు, ఇంత పరిచయం చేస్తున్నాను, ఎంతమందిని సువార్తలో నడిపించి ఎంతోమందికి బోధ చేస్తున్నాను, ఎప్పుడైనా నాలో నేను దేవుని నుండి తప్పిపోతానేమో అని ఎప్పటికప్పుడు భయంగా ఉన్నాను. ప్రభు దగ్గర నా యొక్క జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఈరోజు నేను నేర్చుకోవాల్సిన భాగ్యము, వాక్యము అదే. ప్రతిసారి మనల్ని మనం సరి చేసుకుంటూ చూసుకోవాలి. ప్రతి ప్రార్థనలో మన తప్పిదాలు ఏమైనా ఉంటే, ప్రభువా నేను ఒకవేళ నీ ఎదుట అపరాధం ఉంటే నాకు చూపించండి, నేను ఒప్పుకుంటాను. కొంతమంది అతి తెలివి ప్రార్థన చేస్తారు, ఏదైనా తప్పులుంటే నువ్వే చూసుకోను ఆయన క్షమించే అంటారు. తప్పదే, నువ్వు అడగాలి, ఆ తప్పు నాకు చూపించు, నేను బయటకు నోటుతో నేను ఏం చేస్తాను, అది ఒప్పుకుంటాను, నాకు బయలుపరచు, ఒప్పింపచేయి, నా కళ్ళ ఎదుట చూపించు. కొన్నిసార్లు నేను మరుగైపోయినా ఆ తప్పిదాలు, భక్తిలో ఉండిపోయాను అనుకుంటున్నాను, వాక్యానుసారంగా వెళ్ళిపోతాను అనుకుంటున్నాను, నా వెనకాల ఉండిపోయాయి తెలియక, అవి నాకు కళ్ళ ఎదుట చూపించు, నేను అది ఒప్పుకుంటాను అని దేవుని దగ్గర ఎప్పటికప్పుడు ఒప్పుకోలుగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. బయట ఉండి ప్రార్థన చేసిన వాడికి, నీ లోపల ఉండి ప్రార్థన చేసిన వాడికి వ్యత్యాసం చెప్పాడు యేసయ్య. బయట ఉన్న వ్యక్తికి, లోపల ఉన్న వ్యక్తికి భక్తి అంటే ఏంటో తెలుసు, ప్రార్థన అంటే ఏంటో తెలుసు, బైబిల్ అంటే ఏంటో తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు. అన్నీ తెలిసినా కానీ నాడు విర్రవీగుతూ ప్రార్థన చేస్తే దేవుడికి అస్సలు నచ్చల.
బయట ఒక అతను దేవుని వైపు తలెత్తడానికి కూడా యోగ్యుని కానని, నన్ను క్షమించని, పాపినైన నన్ను మన్నించని ప్రభు దగ్గర కన్నీళ్లు విడిచి అతని అపరాధాలన్నీ ఒప్పుకొనడం వల్ల అతను బయట ఉన్నా కానీ ప్రార్థన బట్టి దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎంతోమంది మైక్ శబ్దం ద్వారా బయట ఉండే ఎంతోమంది వాక్యాలు విని వారు మారు మనసు పొందుతున్నారు. దగ్గరున్న నువ్వు మారు మనసు పొందట్లా. ఎంతోమంది హృదయాలు కదిలించబడుతున్నాయి ప్రార్థన ద్వారా, మైకుల ద్వారా, రకరకాల వాక్యాల ద్వారా వాళ్ళ హృదయాలు కదిలించబడుతున్నాయి. దేవునికి వాక్యానికి దగ్గరగా ఉన్న, ప్రార్థనకు దగ్గరగా ఉన్న, చర్చికి దగ్గరగా ఉన్న, ఈ సన్నిధికి దగ్గరగా ఉన్న వాక్యం నోట నుండి దగ్గర నీ చెవు పడుతుంది, నీ హృదయం కఠినమైంది. ఇప్పుడు ఎవరు మోసపోతున్నారు? ఎవరిని మోసం చేస్తున్నాడు సైతాను? ఎవరు మోసంలో పడిపోయారు? హృదయాన్ని కఠినం చేసుకునే వాళ్ళే. దూరంగా ఉండి ఎప్పుడో ప్రభువు వైపు ఎంత మాత్రమో తిరగని వారికంటే దగ్గరుండి దేవుడికి ఎక్కువ కోపం తీసుకొస్తున్నావు నువ్వు. దూరంగా ఉండి దేవుని వాక్యానికి వ్యతిరేకించి ఏమాత్రం వినని వారినైనా దేవుడు ఏదో రోజున వాళ్ళతో మాట్లాడతాడు, కానీ దగ్గరుండి విని ఎంతోమంది దేవుడు కోపం తీసుకొస్తున్నారు. పౌలు అంటాడు హెబ్రీ పత్రికలో అంటాడు, వారు విని దేవునికి కోపం పుట్టించరి. చెప్పండి, ఏమో చేశారట? వినండి గట్టిగా, అనండి గట్టిగా. విని కోపం ఎందుకు వచ్చింది దేవుడికి? విన్నవాళ్ళ నిమిత్తమై. చెప్పరంటండి, విన్నవాళ్ళ నిమిత్తమే ఎందుకు కోపం వచ్చింది? మీరు దేవుడి దగ్గర ఏమన్నారంటే, నేను నీ బిడ్డనే, నీ సొత్తునే, నేను నీ కూర్చుని నువ్వు చెప్పిన ఆయన నేను వింటాను, నేను ఆ విన్న వాక్యానుసారంగా చేస్తాను అని చెప్పి విని అది చేయకుండా మనసు మార్చుకుని వెళ్ళిపోయారు. అలా అందుకు కోపం వచ్చింది దేవుడికి. అర్థం లేదా మీకు? తప్పిపోయిన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, గుర్తుందా మీకు? ఆ తండ్రికి ఎంతమంది కుమారులు? మీరు ఇప్పుడు అడగకపోతే మిమ్మల్ని అందరినీ నేను నుంచోబెట్టి చెప్పిస్తారు. చెప్పండి, ఎంతమంది కుమారులు? 2. అందులో ఒక అతను పెద్దోడు, ఒక అతను చిన్నోడు. యేసు చెప్పిన ఉపమానమేగా. పెద్ద అతనికి తప్పు చేశాడా, చిన్న అతను తప్పు చేశాడా? చిన్న అతనే తప్పు చేసి దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అతనికి బుద్ధి వచ్చి వెనక్కి తిరిగి వచ్చాడు. అవునా కదా? బుద్ధి వచ్చి తిరిగినందుకు అతను దేవుని బట్టి అతను మారినందుకు ఆ తండ్రి ఎంతో ఘనంగా విందు చేశాడు. పక్కనే ఉన్న అతనికి ఆ విషయం నచ్చలా. ఎప్పుడు నీతోనే ఉంటున్నాను, ఎప్పుడు నీ మాటే వింటున్నాను, ఎప్పుడు నీ వైపే తిరుగుతున్నాను, నేను ఎప్పుడు చిన్న పొరపాటు చేయకుండా నీ దగ్గరే కూర్చున్నాను, మరి ఏంటి నా గురించి ఎప్పుడు ఏ పండగ లేదు, ఏ పబ్బం లేదు, ఏ తిండి లేదు, ఏ పండగ లేదు, ఏంటిది అని అడిగాడు తండ్రిని. నావన్నీ నీవే కదరా అన్నాడు ఆయన. అయినా అతనికి సంతోషం లేదు. నేను అనుకుంటాను తప్పిపోయిన కుమారుడి కంటే తప్పిపోయినోడే ఎక్కువగా తప్పిపోయాడు అనుకుంటాను. తప్పిపోయినోడు కంటే ఈ తప్పిపోయినోడే తప్పిపోయాడు ఎక్కువ. దూరంగా ఉన్నవాడని దగ్గర అయ్యాడు, కానీ దగ్గర ఉన్నవాడు ఎప్పుడు కూడా ఇంకా దగ్గర అవట్లేదు. దరిద్రం. దూరంగా ఉన్నవాడైనా పరుగెట్టుకుంటా దేవుని దగ్గరికి వచ్చేట్టుగా ఉన్నారు. కూర్చుని ఇక్కడే విన్న వాక్యాలు వింటున్న దేవుడి దగ్గర ఉంటున్నా కానీ దగ్గర ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇశ్రాయేలు, నీ పెదాలు నన్ను స్తుతిస్తున్నాయి కానీ నీ హృదయం నాకు దూరంగా ఉంది. ఓ ఇశ్రాయేలు, నీ కళ్ళు, నీ చెవులు అన్నీ నాకు అప్పగించారు కానీ మీ హృదయాన్ని నాకు అప్పగించలేదు. ఓ ఇశ్రాయేలు, మీరు నాకు దగ్గరే కానీ మీ మనసు నాకు దూరంగా పెట్టారు. ఇందు గురించి నాకు చాలా వేదనగా ఉందని ప్రభువు సెలవిస్తున్నాడు. అన్నీ ఉన్నాయి కానీ హృదయం దగ్గర లేదు అక్కడ. అది దేవుడి వాక్యం. ఈవేళ ఈ మాట వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిలో కూడా మోసాలు ఉన్నాయి, జాగ్రత్త. భక్తిలో మోసపోయేవాడు, ఇంత దగ్గరయ్యి కూడా దేవునికి దూరమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, జాగ్రత్త. దేవునిలో సన్నిధిలో ఉండి కూడా దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. వాళ్ళని ఎక్కువగా వాడుకుంటున్నాడు ఈరోజు సైతానుగాడు. అన్యజనుల కంటే, దేవుని నమ్మని వారి కంటే నమ్మిన వారిని ఎక్కువగా వాడుకుంటున్నాడు. మీ చేత ప్రార్థన చేయిస్తున్నాడు, మీ చేత పాటలు పాడిస్తున్నాడు, మీ చేత ఎన్నైనా దేవుడి పనులు చేస్తున్నాడు. హృదయం మార్చుకోమంటానికి మాత్రం అతను ఒప్పుకోవట్లేదు, మీరు ఒప్పుకోకుండా చేస్తున్నాడు. వాక్యానికి లోబడటం అనేది మాత్రం నమ్మట్లేదు, ఆ ప్రకారంగా జీవించట్లేదు, అన్నిటికీ వ్యతిరేకంగా ఉంటున్నారు. వాక్యాన్ని అంగీకరించి అనుసరించడానికి మాత్రం మీకు సమయాలు ఉండట్లేదు. వాడు అలా మిమ్మల్ని మోల్డ్ చేశాడు. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ నేను సెలవిచ్చేది అదే, భక్తి విషయమే జాగ్రత్త. చెప్పండి, ఎలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. శోధకుడు, మన ప్రధాన యాజకుడు మనవలే శోధించబడినను ఆయన ఏ తప్పిదమో చేయలేదు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇక 3వ శోధనలో ఆయన్ని
లోకంలో ఉన్నదంతటినీ చూపించి ఇవన్నీ నీకు ఇస్తాను, నా కాళ్ళ మీద పడి దండం పెట్టు అన్నాడు. చాలా విచిత్రమైన పని. ఏదైతే మనకు ప్రాముఖ్యమైందో, ఏదైతే ప్రాధాన్యమైందో, ఏదైతే చాలా ప్రాముఖ్యంగా యేసయ్య చేయడానికి వచ్చాడో అది చాలా సులువుగా వాడి ప్రకారంగా చేయడానికి సిద్ధపడ్డాడు. అది చాలా సులువుగా ఒక దండం పెట్టడం వల్ల ఇస్తానని చెప్పాడు. అంటే దేవుణ్ణి తనను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. అవసరతలన్నిటిలోనూ శోధించాడు, భక్తిలోనూ శోధించాడు. ఇక మిగిలిపోయింది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన అంశము, ఆయన గురి. ఆయన మనుషులందరినీ రక్షిద్దామనుకునే ఆ గురి, మనుషులందరినీ రక్షిద్దామనే ఆ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని తప్పు త్రోవలోకి ఇస్తానని చెప్పేట్టుగా సిద్ధపడ్డాడు. మీలో చాలామందికి లక్ష్యాలు లేకపోవడం వల్ల చాలామందికి తెలియట్లేదు. కానీ ఒక లక్ష్య సాధన మనం పెట్టుకుంటే దాని నిమిత్తమే మనం జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. బైబిల్లో పౌలు అంటాడు, నాకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే నాకు ఒక గురి ఉంది. ఆ గురి ఏంటంటే నేను నా యొక్క జీవితంలో, నా యొక్క పరుగులో, నేను వెళుతున్న మార్గంలో నేను నా పరుగుని కడముట్టించాలి. అది నా లక్ష్యం. ఎక్కడ? యేసయ్యలో. నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అది నా లక్ష్యం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నా లక్ష్యం అది. నా పరుగుని కడముట్టించడం, నా విశ్వాసాన్ని కాపాడుకోవడం. చదవండి, తిమోతికి రాసిన పత్రికలో ఆ మాట కనబడుతుంది మనకి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకు. 3 విషయాలు చెప్పండి గట్టిగా నాకు తోటి. మంచి పోరాటం, రెండోది చెప్పండి గట్టిగా, పరుగు కడముట్టించడం. మూడోది విశ్వాసం. మన జీవితానికి ఇవి చాలా ప్రాముఖ్యం. పోరాటం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అవి నేను ముందు చెప్పలే. కానీ మన జీవితంలో విశ్వాసం కాపాడుకోవాలి, మన జీవితంలో విశ్వాసం కాపాడుకోవాలి, మన జీవితంలో మన యొక్క పరుగును కడముట్టించాలి. ఈ విషయంలో మనం మంచిగా జీవించాలి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నాకున్న లక్ష్య సాధన అది అని పౌలు అంటున్నాడు. అని పౌలు చెప్తున్న మాట అది. మొన్న ఒకసారి మేము ఒక ఆయన చనిపోయాడంటే పాస్టర్ గారు మేము అందరం వెళ్ళి చనిపోయిన సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. అతగాడు అలా ఆవిడని చెత్త కొట్టేసేవాడు తాగొచ్చి. చర్చికొచ్చినాడు కానీ రాకుండా మానేశాడు. ఇంకా చర్చి వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఇంకా అతన్ని సమాధి చేయడానికి సిద్ధపడితే ఆ సమాధి పెట్టి మీద ఏం రాశాడంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని ఎవడికి రాశారు ఇది? ఆవిడని కొట్టేసాడు. లివర్ పాడైపోయింది, కిడ్నీలు కొట్టేసినాయి, ఊపిరితిత్తులు కొట్టేసినాయి, హార్ట్ డబ్బని ఆగిపోయింది. ఇట్లాంటి మంచి పోరాటం వీడు పోరాడాడు. వీడు పరుగు కడముట్టించాడు, విశ్వాసాన్ని. అదనమాట వాక్యం వాడికి వర్తించదు కదా. ఈనాడు మన జీవితాల్లో మనం ప్రభు సన్నిధికి వెళ్ళిపోయే లోపు ఇవన్నీ నెరవేర్చబడాలి. చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి బిగ్గరగా. మన లక్ష్య సాధన అదై ఉండాలి. ఆమేన్. మన దృష్టి, మన మనస్సు వేరే వైపు తిప్పకూడదు. సైతానుగాడు యేసయ్యను శోధిస్తున్నాడు. నీవు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చావు, సిలువ వేయబడటానికి వచ్చావు, ఎన్నో చేయడానికి వచ్చావు. కానీ నీ లక్ష్యం ఒక్కసారి నా వైపు తిప్పు, నేను తిప్పి నీకు సుఖాన్ని ఇచ్చి సుఖంతో నీకు ఇవన్నీ ఇస్తానంటున్నాడు. నేటి మన జీవితాల్లో కూడా శోధకుడు మనల్ని శోధిస్తూ, శోధనలో మనల్ని నడిపిస్తూ ఆడంటాడు, నువ్వు ఏ లక్ష్యాన్ని కలిగి ఉన్నా ఆ లక్ష్యం కంటే ముఖ్యంగా ఈ ఫోన్ చూడు, ఈ సీరియల్ చూడు, ఈ విషయాన్ని చూడు, ఈ సినిమా చూడు, ఈ మనిషిని చూడు, ఆ పరిస్థితిని చూడు, వాడి డబ్బుని చూడు అన్నిటిగా మన మనస్తత్వాలు తిప్పుతూ ఉంటాడు. మనకు ఏ లక్ష్యం లేకుండా చేస్తాడు. బ్రతికితోమని అంటే దేవుడిచ్చిన కృప అంటున్నావు, నువ్వు బాగానే చెప్తున్నావు. బ్రతికి ఉన్నానంటే అంటున్నావు, బాగుంది. జీవిస్తున్నానంటే ఏ యోగ్యత నాలో లేదు, భాగ్యము ఇచ్చావు అని బాగానే వాడుతున్నావు.
ఇదంతా ఎవరికి వాడుతున్నావు? ఇదంతా దేనికి వాడుతున్నావు? ఒక లక్ష్యం ఉందా? ప్రభు కొరకు బ్రతకడం అనేది, ప్రభు కొరకే జీవించడం అనేది, అది లక్ష్య సాధన నీకు ఉందా? ఏ లక్ష్యంతో ప్రభు వైపు ఉన్నావు నువ్వు? నీకంటూ ఒక గురి లేదు, నీకంటూ ఒక లక్ష్యం లేదు. నా దేవునికి నేను నిలబడాలి, ఆయన పక్షాన నేను నిలబడాలి. ఈ పోరాటం, ఈ రోషం లేదు నీ దగ్గర. ఏదో బ్రతికి ఉన్నానంటే అన్నట్టు, నేను ఏదో బతికున్నానులే, ఏదో వెళ్ళిపోతుంది ఎల్లనెవ్విలే అన్నట్టు అయిపోయింది నీ లైఫ్. లేదో, నిన్ను దేవుడు బలంగా వాడుకోవాలనుకుంటున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 2 చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నీకు ఒక లక్ష్యం అవసరం, అది మంచి నిమిత్తమైన పోరాటం. నీకు ఒక లక్ష్యం అవసరం, నీ పరుగు చివరి వరకు యేసయ్య నీకు ఇచ్చిన ఆ విశ్వాసపు పరుగు, ఆ గొప్ప నిరీక్షణ పరుగు, ఆ పరలోక రాజ్యపు కొరకై నువ్వు నడిచిన నడక చివరి వరకు నీ రక్షణ కాపాడుకుంటూ పరుగును కడముట్టించే అవకాశం నీకు ఇచ్చాడు. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఎంత ఎత్తైనా, ఎంత పల్లమైనా, ఎన్ని ముళ్ళైనా, ఎన్ని రాళ్ళైనా వాటిలో నీ విశ్వాసం బలపడాలే కానీ బలహీనపడకుండానే జీవించాలి. ఈ లక్ష్య సాధన నీ లేనందువల్ల నువ్వు ప్రతి దాంట్లో సులువుగా చిక్కులు పెట్టు పాపంలోను, ప్రతి శోధనకు నువ్వు సైతానుగాడికి దొరికేస్తున్నావు. సులువుగా చిక్కులు పెట్టు పాపానికి, ప్రతి శోధనకి నువ్వు పడిపోతున్నావు. అంటే ఏ చిన్న సమస్యలు వచ్చినా పడిపోతున్నావు, ఏ చిన్న కష్టాలు వచ్చినా పడిపోతున్నావు, ఏ చిన్న శోధన వచ్చిన సైతానుగాడు నేను టెంప్టేషన్ పెట్టినా పడిపోతున్నావు. నీకంటూ ఒక లక్ష్యం లేదు దేవునిలో, నీకంటూ ఒక గురి లేదు దేవునికి. నా దేవునికి నేను ఒక నమ్మకంగా బతకాలని ఒక గురి లేదు మీకు. నా దేవునికి నేను యథార్థంగా బతకాలని గురి లేదు. నా దేవునికి నేను పవిత్రంగా బతకాలని జ్ఞానం లేదు. ఎలా పడితే అలా బ్రతికేయడం అని నేర్చుకున్నాం, కానీ లక్ష్య సాధనకే మనం జీవించాలనే వాక్యాన్ని మీ హృదయాల్లోకి రావటంలా. ప్రియులారా, జాగ్రత్త. ఒక లక్ష్యం లేని ఏ ప్రయాణం అయినా మనం పడిపోవటానికే, ఉపయోగం లేని పనికే జీవిస్తూ ఉంటాం. నా పిల్లల్ని నేను పెంచి పెద్దవాళ్ళు చేసి బాగా చదివించి ఉన్నత స్థితిలో ఉంచాలి, ఇది ఒక లక్ష్యం. మంచిదే. ఆ లక్ష్యం కంటే అత్యధికమైన లక్ష్యం ఇంకా ఉంది. నా ఇంట్లో ఉన్న అవసరాలన్నీ తీరటం, ఇది ఒక లక్ష్యం, మంచిదే. దానికంటే ఇంకా అత్యధికమైనది ఉంది. నాకున్న ఆరోగ్యం బాగు చేసుకోవడం ఒక లక్ష్యం, దానికంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఉంది. అదే మన విశ్వాసాన్ని కాపాడుకోవటం. స్తోత్రం చెప్పండి. మనం ప్రభు కొరకు పవిత్రంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. జయ జీవితంగా జీవించటం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే నీ జీవిత లక్ష్యం అయితే నువ్వు ఎన్ని శోధనలు వచ్చినా ఎదుర్కొంటావు. నీకంటూ ఒక గురి లేకపోవటం, వాక్యానుసారంగా నడవాలనే తపన లేకపోవటం, నీ లైఫ్కి ఏదో కొట్టుకుపోతున్నావు. ఇటు గాలేస్తే ఇటు వచ్చేస్తున్నావు, అటు గాలేస్తే అటు వెళ్ళిపోతున్నావు. ఇటు గట్టిగా ఒక కెరటం వేసుకొస్తే ఇటు వచ్చేస్తున్నావు, అటు నుంచి కొడితే ఇటు వచ్చేస్తున్నావు. ఒక గురి అంటూ లేకపోయింది నీ లైఫ్కి, ఒక లక్ష్యం అంటూ లేకపోయింది. ఈరోజైనా చక్కటి లక్ష్యంతో చెప్పు, నా దేవా నీ కొరకై నేను బ్రతుకుతాను, పరిశుద్ధతగా బ్రతుకుతాను, నమ్మకంగా బతుకుతాను, ఇదే నా లక్ష్యం. మంచి పోరాటం పోరాడతాను, నా పరుగు కూడా కడముట్టిస్తాను, చివరి వరకు గట్టిగా పట్టుకుంటాను, విశ్వాసాన్ని కాపాడుకుంటాను, నా లక్ష్యం ఇదే అని మనం ఒక లక్ష్య సాధనకే ప్రయాసపడి ప్రభువుని మీద ఆధారపడితే మనం దాని కొరకే అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఈ లక్ష్య సాధన లేనంత కాలం పడతా లేస్తా దీవెనలకు యోగ్యత లేని వారంగానే ఉంటాం. ఈ మధ్యాహ్న కాలం వేళ ప్రభు వాక్యం సెలవిస్తుంది, మన ప్రధాన యాజకుడు మన వలె శోధించబడినను అతనిలో ఏ అపరాధము ఏ తప్పిదమో లేదు అనే వాక్యం నీలో కూడా నెరవేర్చబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా చదువుకుని ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణాలు విసకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకోండి. ఎవరు తలంచుకోండి? యేసయ్యను తలంచుకోండి. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించడం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పాపంతో పోరాటంలో, సైతాన్తో పోరాటంలో, శోధకుడితో పోరాటంలో ఎక్కడి వరకు రాలేదు ఇంకా మీరు? రక్తం కారునంతగా ఇంకా మీరేమీ చిన్న పోరాటమైనా చేయండి దేవుని గురించి, మంచి పోరాటం చేయండి. ఈ శోధకుడు నన్ను శోధిస్తున్నప్పుడు నేను ఆ శోధన జయించాలని ప్రారంభించండి. ఎందుకు పడిపోరు?
ఎందుకు పడిపోతారు? దేవుడు వాక్యం సెలవిస్తుంది. తెస్సలోనికైలు రాసిన పత్రికలో అక్కడ ఒక మంచి మాట ఉంది. ఇది చెప్పింది కాబట్టి ముగిస్తున్నాను, చూడండి. తెస్సలోనికైలు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక తీయండి. తెస్సలోనికైలు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 17వ మాట. కృపచేత నిత్యమైన ఆదరణీయ శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయాలను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. చెప్పండి, ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును స్థిరపరుస్తాడు. 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి చెప్పండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడట? స్థిరపరిచి ఎక్కడి నుంచి కాపాడతాడు? నువ్వు కాస్త దేవుని కొరకే పోరాడితే ఆయన నిన్ను కాపాడతాడు. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. శోధనకు ఏమవ్వకూడదండి? లోబడిపోకూడదు. శోధనకు ఏమవ్వకూడదండి? రాజీ పడకూడదు. శోధకుడికి మనము జయం ఇవ్వకూడదు. మన జీవితం ఎప్పుడు దేవునితో నిమిత్తమై శోధకుడితో పోరాడేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యమే నెరవేరును గాక. ఆమేన్. అందరూ కలిసి మన జీవితంలో ఏం నెరవేరాలి? వాక్యమే నెరవేరును గాక. ఆమేన్. దేవుడి చిత్తమే నెరవేరును గాక. ఆమేన్. దేవుడి లక్ష్య సాధనకై జీవించుదుము గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా బలపరిచి స్థిరపరచును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని మన మనసులన్నీ దేవునికి అప్పగిద్దాం. కళ్ళు మూసుకునండి. వారు అక్కడ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. చెప్పండి, శోధకుడు శోధించినను యేసేన పరిహారీ. అందరూ ప్రియ యేసేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ. గట్టిగా 2 చేతులు చాపు చెప్పండి, ప్రియ నన్ను శోధకుడు శోధించినా, నన్ను శత్రువు ఎదిరించినా, నన్ను శోధకుడు శోధించినా, నన్ను శత్రువు ఎదిరించినా, పలు నిందలు నన్ను చుట్టినా, ప్రియ ప్రభువే నా పరిహారి. అందరూ చెప్పాలి, పలు నిందలు నన్ను చుట్టినా, ప్రియ ప్రభువే నా యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత అవునేసయ్య ప్రియ ప్రభువే నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా జీవిత కాలమెల్లా. ఒకసారి అందరూ 2 చేతులు బిగ్గరగా చాపి మాట చేద్దాం. దేవా నీవే నా ఆధారము,
నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. యేసేన పరిహారీ, ప్రియ యేసేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ. పరమందున మా తండ్రి, నీ బిడ్డలందరూ నీ వైపు మనసు పెట్టి ప్రార్థన చేశారు. ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ కృప చొప్పున వీరి హృదయాల్లో శోధకుడిని జయించాలి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని చెప్పిన మాట వాస్తవమైనట్టు వీరి శోధకుడికి లోబడకుండా, శోధనలో పడిపోకుండా వీరి శోధకుడిని ఎదిరించి బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాను. అపవాదిని ఎదిరించి వారుగా కృప దయచేయండి. రక్తం కారునంతగా ఇంకా పోరాడలేదు, కానీ మా వంతు మా విశ్వాసానికి తగ్గట్టు, మా విశ్వాస జీవితానికి తగ్గట్టు మా బ్రతుకులో మేము శోధకుని జయించి, శబాష్ నా బల నమ్మకమైన నా దాసుడా దాసురాల నా పక్షాన పోరాడావని నీ దగ్గర మంచి సాక్ష్యం పొందేనట్టుగా నీకు నమ్మకస్తుడిగా ఇక్కడ ఉన్న వారందరినీ నువ్వే నడిపించండి. నీ ఆత్మతో ప్రతి ఒక్క హృదయాన్ని దీవించండి. శరీరాల నుండి వచ్చే ప్రతి శోధనను, సైతాన్ నుండి పుట్టే ప్రతి శోధనను జయించి విజయాన్ని పొందుకునేట్టుగా నీ బిడ్డలను నడుచుట కృప దయచేయండి. యోబును చూడు, ఏ పాపము చేయని వాడిగా ఉన్నాడు, నువ్వు శోధించినా కానీ వాడు పాపం చేయడం వాడి సాక్ష్యం చెప్పినట్టు మమ్మల్ని కూడా, మా గురించి కూడా సాక్ష్యం నీ ద్వారా పొందుకునే కృప మా బిడ్డలకి నాకు నువ్వు దయచేయండి. మమ్మల్ని ఏ శోధనలో నడిపినను సరే నీ కొరకైన బ్రతికే జీవితాన్ని మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నా. ఇక్కడ నా వాక్యాన్ని విన్న వారందరి హృదయాలు ఆ విధంగా స్థిరపడటకు, బలపడటకు, అన్నిటికీ నీ మీద ఆధారపడటకు నీ కృప దయచేయమని, బలమైన నీ వాక్య వారి హృదయాలు స్థిరపరచమని, ప్రతి దుష్టత్వం నుంచి కాపాడమని, కృప వెంబడి కృప దయచేయమని యేసు దివ్యమైన మహదైశ్వర్యమైన నామంలో ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. LEVADDAKU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో BIBLEVADDAKU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.